బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా ముచ్చటగా మేళ ఉంది ఆజా ఆజా తద్దినక తాళం ఉంది ఆజా ఆజా మంటపం రమ్మంటుంది ఆజా ఆజా జంటపడు వేళయింది ఆజా ఆజా పెళ్లి కళ వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా. ఇదేంటి సెట్లోకి తీసుకొచ్చా? భయ్యా నువ్వు 4 గోడల మధ్యలో కన్న కళని నలుగురు మధ్యలో నిజం చేయడానికి తీసుకొచ్చా. పెళ్లి నేను నమ్మొచ్చా? భయ్యా ఇన్నాళ్ళు నేను ఎదవం చేసిన నీకు పెళ్లి చేయలేనా? కరెక్టే. ఎందుకు పెళ్లికి రష్మి ఒప్పుకుందా? ఎన్నాళ్ళే అవతల ఒప్పుకున్నారని అడుగుతావు నువ్వు. అసలు నీ లైఫ్ లో రావడానికి అవతలకు అదృష్టం ఉండాలి కదా. ఏదో ఒకటి చేసి నువ్వే నాకు పెళ్లి చేయలేపోయా, లేకపోతే కన్నగానే చచ్చిపోతున్నామో అని భయం వేస్తుంది. ఎందుకు పుడతారో తెలియదు, పెళ్లి చేసే మూడు ఉత్సాహం మొత్తం సర్వనాశనం అయిపోద్ది. ఎందుకు మనం ప్లాన్ ఏం చేసాం? మనోళ్ళని 6గురిని పంపించే 6 దిక్కులు వాళ్ళు ది బెస్ట్ సెలెక్ట్ చేసి 6గురిని తీసుకొస్తున్నారు. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. భయ్యా వారంలో ఇంకో రోజు మిగిలిపోతుంది భయ్యా. ముక్కు పగిలిపోద్ది భయ్యా. ఇప్పుడు నీకు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విని జాగ్రత్తగా. ఫర్ సపోజ్ నువ్వు కూర్చుని వెయిట్ చేస్తున్నావు, ఆ అమ్మాయిని 4గురు తీసుకొస్తున్నారు, ఆ అమ్మాయి చేతిలో ఉంటది. అది తర్వాత ముందు కొబ్బరి బొండంతో వస్తున్నాం. ఓ సమ్మర్ కదా ఇలా సెట్ చేసారా? బాగుంది ఐడియా. ఇప్పుడు నువ్వు నేను డిసైడ్ చేయడం కాదయ్యా, 6 తరాలు ఇటు 6 తరాలు అటు తెలిసిన వాళ్ళు రావాలి. ఏం నా గురించి? నీ గురించి తెలిసిన వాళ్ళు కూడా వస్తున్నారు. నా గురించి అటు ఇటు తెలిసి నాకెందుకు చేస్తారు సార్ పెళ్లి? అయ్యా అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు, వాళ్ళు ఆడలేరా ఏంటి? వాళ్ళు ఎవరు చూస్తావా? పిల్లండి సార్, పిల్లండి సార్. పెద్దలు వేగం పెంచావే, కుమ్మంలోకి రోగి తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. వెల్కమ్ వెల్కమ్, ఇద్దరికి ఉగాది శుభాకాంక్షలు. తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎంతో ఫన్, ఎంతో ఫన్. హ్యాపీ కదా నువ్వు? ఏంటి హ్యాపీ అయ్యా? మనోళ్ళు వచ్చారుగా. ఏంటి మనోళ్ళు వచ్చారు? ఏంటి ఆయన ప్రియమణి గారు అంటే ఓకే, ఆయన చేస్తారు నా పెళ్లి. ఆయన మా పెళ్లి చేయమని చెప్పానంటే ఎలా ఉంటుంది తెలుసా? బెట్టింగ్ పోలీసులే కాపలా పెట్టినట్టు ఉంటది. ఫస్ట్ 6గురిని ఆయనే చూస్తానంటాడు. ఆయన హర్ట్ అవుతాడు. సరే మనసులో ఏం పెట్టుకోకుండా నిన్న ఒక ఇంటి వంట చేయండి మాస్టర్. నిన్న ఒక ఇంటి వంట చేయాలా? ఇంటికి వెళ్ళావు, ఏ ఇంటి వంట చేయాలి నిన్ను? నేను చెప్పాగా ఈయన నా పెళ్లి చేస్తా. మన సైడే. అసలు నువ్వెవడ సైడ్ భయ్యా? మన సైడ్, మన సైడ్. సరే సుధీర్, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పు. అప్సరసలో ఉండే అమ్మాయి కావాలి మాస్టర్. చెప్పానా? నేను చెప్పానా సుధీర్ కి పెళ్ళంటే ఇష్టం లేదని? మాస్టర్ మాస్టర్ యావరేజ్ ఉన్నా చాలండి, యావరేజ్. చెప్పానా? నేను చెప్పానా సుధీర్ కి పెళ్ళంటే ఇష్టం లేదని? ఏం చెప్పానా? ఏం చేయనివ్వడం అని చెప్పని. మన సైడే, మన సైడే. కానీ సుధీర్, మీకు అమ్మాయి వెతకడం కన్నా ఏలియన్ వెతకడం చాలా ఈజీ. మేడం ఏలియన్స్ లేడీస్ ఉంటారా? ఉన్నా, నువ్వు నచ్చాలి కదా వాళ్ళకి. సరే ఇదంతా కాదు కానీ నాకు పెళ్లి జరగాలంటే ఏం చేయాలి ఒక చిట్కా ఏమన్నా చెప్పండి మాస్టర్. మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు. ఒక మంచిగా ఒక 6 సంబంధాలు, ది బెస్ట్ సంబంధాలు వచ్చాయి. వాళ్ళలోంచి మీరు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి మీరే ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. అంతేగా? 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 అయిపోయినట్టేగా? నీ పని అయిపోయినట్టే. నీ పెళ్లి పని అయిపోయినట్టే అంటున్నావు. అయిపోయినట్టే అంటారు, ఏం అవ్వదు. జాగ్రత్తగా మీరు అలా కూర్చోండి హ్యాపీగా. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వెల్కమ్ వెల్కమ్, ఇద్దరికి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. షీస్ చాందిని. డ్యూయట్ సాంగ్ బాగా చేసి ఇద్దరు ఎవరు అబ్బాయి? మీకు ఎలా కనిపిస్తే అలా. ఈ స్టెప్ రాకపోతే రాలేదేంటా అని. ఇది పాత వర్షని కాదు, అంతకంటే దారుణం.
అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. హలో అండి. హలో. హాయ్ సుధీర్. ఎందుకంత సిగ్గుపడుతున్నావు? నాకు అమ్మాయిలు చూస్తే సిగ్గు వెళ్తే. అబ్బా అబ్బా ఇంకో మాట చెప్పొచ్చుగా. ఏంటి ఇప్పుడు రిలీజ్ అయ్యి కళ్ళు తెరుచుకొని వచ్చావా? ఇప్పుడు నా కాలు పట్టుకొని సుధీర్ నువ్వు అంటే నాకు ఇష్టం, నేను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను, మనకు తెలుసు ఎన్ని. చిచ్చి ఈడు మొహం చూస్తే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయింది. తగలబెట్టండి సార్ ప్రదీప్ గారు. చివరికి సబ్బు కూడా సంస్కారం ఉంటదేమో కానీ ఈడికి మాత్రం అసలు వస్తుందో రాదో ఆ దేవుడికే తెలియాలి. తగలబెట్టండి ప్రదీప్ గారు. ఆవిడ అలా అంటారు సార్, పాతోళ్ళు కదా అలా అలాగే ఉంటారు. అంటే ఏంటి నాకంటే అందగాడు ఉంటాడా? ఉంటాడు. ఎవరున్నారు? మన సెట్ బాయ్స్ లోనే 8 మంది ఉంటారు. మన సెట్ బాయ్స్ మొత్తం ఎంతమంది? 8 మంది. అయితే అందరూ అందంగా ఉంటారు అన్నమాట. అమ్మాయి అదే సిగ్గుతో తలాటి తిప్పుకుంది. నీ ముఖం చూడలేక అటు తిరిగింది. మాకైతే అలవాటు. సుధీర్, నేను నిన్ను టీవీలో చూసినట్టే అచ్చు బయట కూడా అలానే ఉన్నావు తెలుసా? మీది బ్లాక్ అండ్ వైట్ టీవీయా? అవును. సుధీర్, నీకో విషయం తెలుసా? ఏంటి? నిన్ను హీరోగా చూడాలని చెప్పి మా బామ్మగారు కళ. మరి ఆవిడ తీసుకురావాల్సింది. ఆవిడ చచ్చిపోయారుగా. ఇలాంటి కళల కంటే మరి ఉంటారా? సారీ బామ్మగారు. నేను నిన్ను ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో తెలుసా? ఎప్పుడు? నువ్వు మా ఊర్లో ఈవెంట్ కి వచ్చావు కదా, అప్పుడే చూసి పడిపోయాను. మీరు ఆ ఈవెంట్ లో దూరం నుంచి చూసారా? మీకెలా తెలుసు? లేకపోతే ఇంత దూరం ఎందుకు వస్తారు? సుధీర్, నాకు నీ జోకులు అంటే చాలా ఇష్టం తెలుసా? సుధీర్ జోక్ చేస్తాడని మీరు జోక్ చేశారు చూడండి, ఇది హిలేరియస్ పంచ్. ఓ నేను ఈ సైడ్ కదా. అమ్మా మీరు వెళ్ళి కూర్చోండి, కాసేపాక మేము మాట్లాడుకుంటాం. ఏం చాందినిరా, ఏం చమ్మకిదిరా, ఏం మెరిసెనురా కన్నులారా. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు చూడండి. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గడిలో మదిలో ఎదలో సొదలో నీ వెకరా గజగమనా. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా. రాంప్రసాద్, నువ్వు నాకు సంబంధం తీసుకొచ్చావా? అవునరా, నీకోసం సంబంధం తీసుకొచ్చాను. అరే నువ్వు అందగాడివి, నువ్వు ఆజాన్ బాహుడివి, నువ్వు శ్రీరాముడు చంద్రుడు లాంటివి అని ఎప్పుడైనా నీతో అన్నాను నేను? లేదు. కలరా నువ్వేనా తెలుసురా. ఈ అమ్మాయి పేరు మౌనిక, నీకు పెద్ద ఫ్యాను. మాడతావా? మాట్లాడలేవు. నీ గురించి నువ్వు బాగుండాలని చెప్పి నీకోసం మౌనవ్రతం చేస్తుంది అమ్మాయి. మౌనవ్రతమా? మీ వాడు కొంచెం రిస్క్ గానే ఉన్నాడు. పర్లేదు, ఆడు మావాడు, ఆడు మంచి సంబంధం తీసుకొస్తాడు. అరే వీళ్ళందరూ ఇంత నుంచి జోకులు వేస్తున్నారా? ఎవడరా 6 years నుంచి టీమ్ లీడర్ ఒక్క జోకు లేదాడు, ఆడి మీద ఎవడరా జోకులు వేస్తున్నారు ఇక్కడ? వీళ్ళ మొహం మీద పంచులు కూడా వేస్తున్నారా? ఎవడరా కాకి కూడా రెట్టేయడం కాల్ చేస్తాడు మొహం మీద పంచులు వేస్తున్నారు? మావాడు వచ్చాడు. అవును మీ వాడు వచ్చాడు. నువ్వేం చెప్తావు అనుకున్నావు? నీ సైకిల్ తో నువ్వు చెప్పాడికి అర్థమైపోద్ది. ఏముంటుంది? ఏ నువ్వు బొకడగాళ్ళ ఉన్నావు అంటుంది. అమ్మాయి చెప్పిందే నువ్వు చెప్పింది ఏంటి? మావాడాడు. ఏదమ్మా నువ్వు చెప్పి మళ్ళీ కరెక్ట్ గా. ఆహా అది బొకడాగాడు కాదురా, కన్నాలు వేసుకునే వాళ్ళు ఉన్నా ఉంటుంది అంతే. మీ వాడు వచ్చాడు. ఇంకేమన్నా మాట్లాడండి. తిన్నావా? అంత మాట అనేది ఏంటి బాయ్? మళ్ళీ నిన్ను చేసుకుంటే నోట్లో మట్టి కొట్టుకున్నట్టే అంటుంది. ఏం మాట్లాడుతావు భయ్యా? అమ్మాయి ఏం చెప్పింది నువ్వేం చెప్తున్నావు? అది ఏడు చెప్తాడు మావాడు. చెప్పరా? మళ్ళీ చెప్పాము ఒకసారి. ఇంత దరిద్రంగా ఉండవు నీకు ఎలాగనంత అనిపిస్తుంది అడుగుతుంది. మీ వాడు వచ్చాడు. మీ వాడు ఇంకేదన్నా మాట్లాడు. ఏంటి పై అలా అంటుంది ఆవిడ? ఏముంది? నువ్వు నా చిటికిన వెళ్తే సమానం అంటుంది. అది కాదు, నీకున్న లింకులన్నీ నాకు తెలుసు అంటుంది. అమ్మాయి ఫీలింగ్ అది కాదు. మీరు లాస్ట్ ఏదని చెప్పండి, నేను ట్రై చేస్తాను. నేనే గెస్ట్ చేస్తాను ఈసారి. నిన్ను ఎంత మాట అంటుందా? ఏముంది? ఇక్కడదంతా అక్కడ పోతా ఉంటుంది. ఏంటి ఇలా అంటే తంతనట్ట? తంతనట్టుగా
అదేం కాదు, ఏది మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. అదిగో నీ గురించి లిస్ట్ పెరిస్తే అంతవరకు వెళ్తా ఉంటుంది. అమ్మా మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, మేము కాసేపాక మాట్లాడతాం. ఏంటి అమ్మాయి సిగ్గుపడుతూ వెళ్తుంది? అమ్మాయి సిగ్గుపడితే వెళ్ళట్లేదురా, నీకు సిగ్గుందా ఏదో అనుకుని వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఏంటి కూర్చోమని. భయ్యా మీరు కూడా కొంచెం కూర్చోరా. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు టెన్షన్? త్వరగా పిలవ్వా. మామూలు కూడా ఈసారి ఫుల్ క్లారిటీ. పిలు రావాలి రావాలి. చూడు, చూసినావా నీకోసం ఎటువంటి అమ్మాయిని తీసుకొచ్చినావు? అసలు ఎంత పద్ధతి సంప్రదాయం. పద్ధత అంటే అదే, అది తెలీదు నీకు. నీ పెళ్లి ఎట్లా చేస్తా అనుకుంటున్నావు? ఆకాశం అంత పందిరేసి భూదేవంత పీటలేసి ఏకదం జోర్దార్ జబర్దస్త్ గా చేస్తా. పెళ్లి అలా చేస్తున్నా రిసెప్షన్ ఇంకెంత బాగా చేస్తా. రిసెప్షనా? సుధీర్ ఆ అమ్మాయిని మాట్లాడు నువ్వు అడగచ్చు కదా ఏమన్నా. నీ పేరు? నా పేరు శృతి. శృతి అంట భయ్యా. సంప్రదాయం సుధీర్, కాబోయే వాడివి కదా, సిగ్గుపడుతుంది. మొహం చూడలేక. అది తమ్ముడు మీద ప్రేమ. ఏం చదువుకున్నారు? నాది బీటెక్ అయిపోయింది. భయ్యా బీటెక్ అయిపోయిందంట. ఎంత మంచి దానివే శృతి, అసలు ఏమన్నా సిగ్గుపడుతుందా? మీ హాబీస్ ఏంటి? మూవీస్ చూస్తుంటాను అండ్ పాటలు అంటే చాలా ఇష్టం. పాటలు అంటే ఇష్టం అంట. సిగ్గు అని చెప్పినా కదా, కాబోయేవాడు సుధీర్. నిన్ను కూడా చూడలేనంత సిగ్గు, ప్రదీప్ని చూసే అంత సిగ్గు. ఇప్పుడు చూస్తే చూడు సుధీర్, అడుగు. నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? మీరంటే నాకు చాలా ఇష్టం. చూసావా, చాలా ఇష్టం అంట. అన్ని కుదిరితే పెళ్లి చేసుకుందాం అనుకుంటుందంట. ఏమన్నా ఇంకేమైనా అడుగు భయ్యా. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సిగ్గు, పద్ధతి, సాంప్రదాయం, కాబోయే మొహంలో మొహం చూడలేక. నీ దిక్కు చూసేటట్టు నేను చెప్తా కదా, ఇప్పుడు జర్రసేపు ఆగు. నువ్వు ఇవన్నీ పట్టించుకోక భయ్యా. నెక్స్ట్ మామూలుగా ఊరుగా నాకు వీళ్ళందరి మీద ఫస్ట్ నీ మీద కూడా ఎత్తుంది నాకు. సుధీర్, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఇప్పటికి 3 వచ్చారు, ఇంకొక 30 మంది వచ్చినా నువ్వే నాకు నచ్చుతావు అండ్ నేనే నీకు నచ్చుతాను. ఇది ఫిక్స్. నువ్వు అక్కడికి వెళ్ళావు, సిగ్నల్స్ ఎలా వస్తున్నాయా? అవును భయ్యా, ఆరిపోయే దీపానికి సిగ్నల్ ఎక్కువ. అది ఎలుగు కదా, నీకైతే సిగ్నల్లే కదా. సర్లే నువ్వు అక్కడే ఉండు. నెక్స్ట్ వచ్చే సిగ్నల్ ఎవరు? సిగ్నల్ మీరేంటి ఎలా వచ్చారు? పెళ్లి వల్ల వచ్చే కష్టాలు, పెళ్ళం వల్ల వచ్చే నష్టాలు చెప్పి పెళ్లి చెడగొడదామనా? నేనెందుకు చెడగొడతాను? నాకేం అవసరం? నువ్వు పెళ్లి చేసుకోవాలి, మేము కళ్ళారా చూడాలి, మేము చూడాలి, మా కోరిక అది. తర్వాత పెళ్ళం పెట్టే టార్చర్ కి మీరందరూ నా దగ్గరకు వచ్చి మీరు ఏడుస్తుంటే ఆ ఆర్తనాదాలు నా చెవులకు వినపడాలి. తల్లి కోడి దగ్గరికి పిల్ల కోడి పిల్లలు వచ్చినట్టు మీరందరూ నా సంఖ దగ్గరికి రావాలి. అన్నా పెళ్ళం వల్ల మా జీవితం సక్కనాకిపోయిందన్నా అని మనం మీరు ఏడుస్తుంటే చూసి ఆనందపడాలరా. ఏంటన్నా ఇది? వచ్చి ఎలా భయపడతారు పెళ్ళంటే? అసలు పెళ్లి చేసుకుందాం అని చెప్పని ఎలా అంటే? అయినా అన్న బ్యాచులర్ లైఫ్ కి పెళ్లికి తేడా ఏంటన్నా? కరెంట్ తీగని పట్టుకుంటే షాక్ కొడుతుంది, ఆడదాన్ని కట్టుకుంటే షాక్ కొడుతుంది. అంటే జనరల్ ఇప్పుడు మనం పిల్లల్ని కారులో పక్కన కూర్చోబెట్టుకుని లాంగ్ డ్రైవ్ వెళ్తే బాగుంటది అంటారు కదా. లాంగ్ డ్రైవ్, లాంగ్ డ్రైవ్ చంద్రమండలాన్ని రాకెట్ వేసుకొని వెళ్తాడు కదా, వెళ్ళినప్పుడు మగాడు పెళ్ళాన్ని తోడుగా తీసుకెళ్లాడు. ఎందుకు దాన్ని తోడుగా తీసుకెళ్లాడు అనుకో, ఏమండి రాకెట్ లెఫ్ట్ తిప్పండి, ఏమండి రైట్ తిప్పండి, వెనక్కి తిప్పండి, ముందు తిప్పండి, ఇక్కడ తిప్పండి, అక్కడ తిప్పండి, ఎటు తిప్పకుండా అక్కడే ఉంచేసని తీసుకెళ్లాడు. ఇంకా వాడు చంద్రుడి దగ్గరికి ఏం వెళ్తాడ్రా? అర్థమైందా? అరే ప్రతి మగాడు లుంగి కట్టుకొని ఎందుకు తిరుగుతాడు తెలుసా? ఎందుకన్నా? మన మనసుకి ఎలా ఒక ప్రశాంతత లేదు, శరీరానికైనా ప్రశాంతత ఇద్దామని చెప్పి లుంగి కట్టుకొని తిరుగుతాడు.
ప్రతి మగాడు బట్టతల వస్తుంది ఎందుకు బాధపడతారు తెలుసారా? ఎందుకన్నా? ఎంట్రికలు ఊడినందుకు కాదురా, పెళ్ళ మొగుడి తల మీద కొట్టే మొట్టికలు ఎక్కడ జనాలకు కనబడతాయని చెప్పి బాధపడతాడురా. మన దేశం వాళ్ళు వేరే దేశం వాళ్ళ మీద అనవసరంగా బాంబులు విసురుతున్నారా. అదే మన పిల్లల్ని వాళ్ళ దేశంలో విసిరారనుకో, వీళ్ళు పెట్టే టార్చర్లకి, వీళ్ళు పెట్టే హింసలకి వాళ్ళే మన కాళ్ళ దగ్గరికి వచ్చి లొంగిపోతారా. ఈ చిన్న లాజిక్ తెలుసుకోలేకపోతున్నారా. నేను చేసుకోనన్నా. ఎందుకు చేసుకో? చంపేస్తా. నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తా. అర్థమైందా? నువ్వు పెళ్లి చేసుకోవాలి, అది మేము చూడాలి, మేము ఆనందపడాలి. నువ్వు చేసుకోవాలని చెప్పి పక్క ఊరు నుంచి ఒక అమ్మాయి సంబంధాన్ని కూడా తీసుకొచ్చాను. అమ్మా మా తల్లి నమస్కారం అండి. నన్ను మీ జీవితంలోకి రాణిస్తారా? ఎందుకు రానివ్వడమ్మా? ఎవరన్నా రాణిస్తాడు, నేనెందుకు రానివ్వడు? రానివ్వనంటే తప్పు గాని. ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఊళ్ళో చాలా గోళ్ళున్నా మన గోడకే పిడక కొట్టుకుంటాం కదా. ఆ పిడక నువ్వేరే. నాకు కొంచెం ఆవేశం ఎక్కువ. అయ్యో బాబు, అది చాలా ఎక్కువ నీకు. కసి 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 మళ్ళీ చేయనివ్వండి సార్. సరే చెయ్యి. నాకు కొంచెం ఆవేశం ఎక్కువ. ఏమండి చేయనివ్వండి సార్. ఓ సరే అయితే ఓకే. నాకు కొంచెం ఆవేశం ఎక్కువ. భరిస్తాను. నాకు కొంచెం చిరాకు ఎక్కువే. సహిస్తాను. ఒకవేళ నేను ఇంటికి లేట్ గా వస్తే తలుపులు తీస్తాను. నైట్ ఇంటికే రాకపోతే తోలు తీస్తాను. తోలు తీస్తాను. నా మీద రూమర్స్ వస్తే నవ్వేస్తాను. ఆ రూమర్స్ నిజమైతే నరికేస్తాను. అబ్బా ఎంత క్లారిటీగా ఉన్నావా నువ్వు. అలాంటిదే కావాలి వాడికి. కరెక్ట్ గా దొరికావు. వాడికి ఉంటది ఇక నుంచి. అన్నా మీరు దయచేసి వెళ్ళి కూర్చోండి. వెళ్ళి కూర్చుంటా. మీరు వెళ్ళండి మేడం. చూసుకో అమ్మా కొద్దిగా. సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా? భయ్యా భయ్యా పిలుస్తున్నాడు. చెప్పరా. ప్రదీప్ భయ్యా నిన్నే. ప్రదీప్ భయ్యా మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. మీరు మారిపోయారు సార్. కాదు భయ్యా, నువ్వు ఇక్కడ రావా? వెళ్ళిపోమన్నావు. నువ్వే బెటర్. జస్ట్ ఎదవం చేస్తున్నావు. వీళ్ళు ఎదవన్నారు చేస్తున్నారు భయ్యా. అందరూ పక్కనుంటే నువ్వు నాకు ధైర్యంగా ఉంటది భయ్యా. ఏ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. నాండా నిండా ఐ ఫీల్ లైక్ హగ్గింగ్ యూ. ఐ లవ్ యూ. ఐ మిస్ యూ బ్రో. ఇంకా దరిద్రంగా ఉంది. ఎంత నలుగురు వచ్చారు, ఇంకా 2 డైరెక్షన్స్. పిలిచే లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. ఏడికెళ్ళి ఊడి పడ్డది మనసు దీని నవ్వుతోనే వెళ్ళిపోయు యేసు. నడుమును చూస్తే నేను పోతా బయలెళ్ళిపోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. ఏంటి భయ్యా ఇది వచ్చింది? ఏమైంది భయ్యా? ఇది వచ్చిందంటే మొత్తం తిట్టి కొట్టి నాకు ఇంకా పెళ్లి కాకుండా చేస్తుంది. భయ్యా ఎందుకు టెన్షన్ పడతావు? మన బానువే కదా. ఏంటి మన బాను? ఎదురెళ్తే గుద్దేది ట్రైన్, ఎక్కడున్నా గుద్దేది బాను. నువ్వే ఏదో చేద్దాన్ని పంపించాను, ఇక్కడ దాక్కుంటాను. భానుగారు హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. అవును, సెట్ లో అందరు కనిపిస్తున్నారు, వాడెక్కడా? వాడంటే ఎవరు? అదే ఉన్నాడు కదా సుధీర్. ఇప్పటివరకు ఉన్నాడు. ఇప్పుడే చిన్న పని ఉండి చిన్న భజన కార్యక్రమం ఉందంటే వెళ్ళాడు, అంతే వచ్చేస్తాడు. సరే ఒకసారి పిలువరా. లేడు. వాణ్ణి ఎలా పిలవాలో నాకు తెలుసు కదా. అమ్మా సుధీర్. రామ్మా. నేను రాను. రావాలి. నేను రానుగా. నేను వస్తాగా. వద్దు, నేనే వస్తాను. ఏంటి అది ఏదో పెళ్లి చూపులంట. ఇప్పుడు చేసుకో, పెళ్లి చూస్తాం. మామూలుగా మీరు చేయి తీసి మాట్లాడినా బరువుందా? చేస్తేనే బాగుంది. సో ఇంకేంటి మేడం? నేను లేడీస్ కి ఇప్పుడు ఇలా దగ్గరగా ఉంటాను మేడం.
నేను కూడా నీకోసం ఒక అమ్మాయిని తీసుకొచ్చాను. ఏంటి మీరు నా కోసం ఆ సంబంధం? ఆ మీరు మారిపోయారు మేడం, మీరు మారిపోయారు మేడం. దగ్గర్రా ఏంటది? కొట్టలే, సంబంధం తీసుకొచ్చాం కదా. అదే ఐ ఫీల్ లైక్ షై. పిలిపించరా? మీరు సై పడకండి సార్, మాకు మర్డర్ గా ఉంది. మీరు అమ్మాయిని పిలిపించండి మేడం. సరే ఓకే. అమ్మా రాధా. బొమ్మోలే ఉన్నదిరా పారి బం బంబాడు ఉందిరా నారి. హాయ్ సుధీర్. హాయ్. నీరు తెచ్చారా? చెప్పే కదా ఇందాకే అదే అర్థం అవుతుంది చూస్తుంటే ఇద్దరు. ఏంటి ఇద్దరు? అదే పద్ధతిగా ఉన్నట్టుంది మీలాగే. ఏం కాదు, ఆవిడ ఇంకొంచెం బెటరే ఉన్నారు. హలో, మీకు కూడా సంబంధం చూడాలా ఏంటి? లేదు లేదండి, ఈయన సంగతి చూడు చాలు. సుధీర్, నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటిది? తీసుకురానా? తీసుకురండి. తీసుకొస్తున్నా. పెద్ద గిఫ్ట్ ఉంటది, ఏదో బానే ఉంది. పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేస్తా నేను చుట్టుకి తీసుకొని వచ్చింది. అడుగు. సుధీర్, ఇవి నా వస్తువులు కాదు, మీ వస్తువులే. నీ వస్తువులు? నా వస్తువులు మీ దగ్గరికి ఎలా వచ్చినాయండి? నేను చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నా. ఏంటంటే ఫాలో అవుతున్నారా? నీ షూటింగ్స్. ఓ షూటింగ్స్ లోనా? అంటే అక్కడ నువ్వు పడేసిన వస్తువులన్నీ నీ ప్రేమగా నా దగ్గర దాచిపెట్టుకున్నా. ఓన్లీ షూటింగ్ మిస్. అబ్బా జస్ట్ టీ కప్. ఇది నువ్వు తాగకపోయిన ముందు వరకు ఓన్లీ టీ కప్. ఎప్పుడైతే నువ్వు టచ్ చేసావో అప్పుడు ఇది వరల్డ్ కప్. నెక్స్ట్ ఐటమ్ చాలు కదా తెలుసుకోవాలి. వావ్, ఏంటిది? మీ కర్చీఫ్. కర్చీఫా? ఇదేంటి ఎంత నల్లగా ఉంది? మా ఇంట్లో మా తమ్ముడు మసిగుడ్డ అనుకొని షూ తుడుచుకున్నాడు. మీకు లేని క్లారిటీ మీ తమ్ముడికి ఉందన్నమాట. ఇంకో ఐటమ్. నెక్స్ట్ ఐటమ్. ఇది ఎవరి కర్చీఫ్? ప్రదీప్, ఇది కర్చీఫ్ కాదు, సుధీర్ తిన్న దోశ. మార్నింగ్ మర్చిపోతే నేను తీసుకొచ్చేసా. నెక్స్ట్ ఐటమ్. ఇదేంటి? చట్నీయా? చట్నీ ఏంటి భయ్యా? ముందు దోశ వచ్చింది కదా, చట్నీ వస్తుంది. ఇది చట్నీ కాదు, నీ హెయిర్. బార్బర్ షాప్ కి వెళ్ళి తీసుకొచ్చావేంటి? కాదు సార్, సుధీర్ అలా జుట్టు పైకంటూ ఉంటే కొన్ని కింద పడిపోతే ప్రేమగా దాచిపెట్టుకున్నా. అందుకే చెప్పాను స్టార్ అన్నప్పుడు జుట్టు అన్నదన్నా అన్నం పడిపోయింది, ఆవిడ ఏరేసింది. కానీ అన్నిట్లో దోశ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ పులిహార ఉంది సార్. పులిహార ఉందా? మేడం మీరు కొంచెంసేపు వెళ్ళి కూర్చోండి మేడం. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్. హాయ్ రావాలి. రచ్చాడుకోగా రాయాల్లో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. రచ్చాడుకోగా రాయాల్లో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. టచ్ చేయకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే వేగా. గట్ట నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే గిట్ట దడలు పుట్టి దమ్ముకమ్మరే. మరణం అసు మరణం డఫు తరుణం అతడి పేరే మనకు శరణం. మరి మా సుధీర్ గారు పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడు అవబోతున్నాడు, చాలా హ్యాపీ. మరి ఆ పాతిళ్ళన్నీ ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలి సార్. మాకు అదే డౌట్. అవి రోడ్ వైడింగ్ లో కొట్టేశారు సార్. సుధీర్ గారు, ఎనీవే ఈ రోజు మీకు ఒక సర్ప్రైజ్. ఏంటి? మీకు సంబంధం నేనే తీసుకొస్తున్నాను. మరి మీరు ఒక్కలో వచ్చారు? అమ్మాయి సస్పెన్స్ వస్తుంది. నేను అక్కడికి చెప్తున్నానండి, అమ్మాయి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ, నువ్వు తొందరగా నాతో పాటు వచ్చేసే. పైగా సుధీర్కి దూకుడు ఎక్కువ, అంతసేపు వెయిట్ చేయడు, కాల్ జారేస్తాడని చెప్పాను. భయ్యా వచ్చేలా లేరు, మనం ఏం చేద్దాం? ఈ 5 ఎవరో సెలెక్ట్ చేసుకోండి. ప్రదీప్ గారు సార్ వద్దు. అమ్మాయి పేరు కస్తూరి, పేరు ఎంత బాగుంది. అమ్మాయి ఇంకా బాగుంటది. అసలు మీరు ఓపిక పట్టండి సార్, సుధీర్ గారిని ఆపండి సార్. ఆయన ఎవరు ఆపలేరు. ఇప్పటివరకు ఆపి కాపాడు. నేను చూసుకుంటాను, మీరు చూసుకుంటారుగా. భయ్యా ఏం చేస్తాం భయ్యా? ఏం చేయగలం భయ్యా? ఎవరో ఒకరితో మాట్లాడాలి. ఫస్ట్ ఎవరితో మాట్లాడతావు? ఫస్ట్ వచ్చిన వాళ్ళతో మాట్లాడదాం. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు? మేము. రండి. ఏం చాందినిరా, ఏం చమ్మకిదిరా, ఏం మెరిసెనురా. ఇదిగో భయ్యా, నేను మాట్లాడితే మళ్ళీ మాట్లాడాను అంటావు. నేనేం మాట్లాడను, నువ్వే మాట్లాడు. నువ్వు పక్క జరిగితే మేము వెళ్ళి మాట్లాడు. హలో, నువ్వేం చేసినా ముందు నన్ను దాటుకునే వెళ్ళాలి. చెరువు కొట్టావిడ ఆనకట్ట అనుకుంటా. మీకు సింగింగ్ వచ్చా? రాదు. వంట
రాదు. మరి ఏమొచ్చు? డాన్స్ వచ్చు. నువ్వు అడగల, ఆవిడని అడిగేది. నువ్వు ఎందుకు పెద్ద డాన్స్ వచ్చు అనుకోని. హలో మీకు డాన్స్ ఇష్టమా? అవునండి. దీనిలా దరిద్రంగా కాకుండా మీకు వచ్చినట్టు అందంగా హలో ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నా డాన్స్ గురించి మాట్లాడొద్దు. అవును, ఎప్పుడు మాట్లాడు. అది ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడారు కదా, చెప్తా. ఏంటి? వస్తా. వర్షిని డాన్స్ చేస్తావా? రియల్లీ? ఇప్పుడు అద్భుతమైన నృత్య ప్రదర్శన నృత్య కళాకారులైన వర్షిణి గారు, నృత్య కళాకారిణి అయిన చాందిని గారు ఇప్పుడు నృత్య ప్రదర్శన. చప్పట్లే. ఆహా, ఆ క్లాసికల్ ఏంటి, ఆ స్వింగ్ ఏంటి, ఆ రెండు కలిపి ఆ ఫ్యూజన్ ఏంటి. ఆహా, ముందు శేఖర్ మాస్టర్ మీరు చెప్పే ముందు ప్రియమణి గారు
చెప్పండి ప్రియమణి గారు. ఆహా వర్షిని టూ గుడ్ యా. వర్షిని పాత సీజన్ లో చూసిన వర్షినికి ఈ వర్షినికి ఇంత డిఫరెన్స్ ఉంది. చాందిని వెరీ 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 గుడ్ చాందిని. కథక్ అండ్ క్లాసికల్ చేశారు అండ్ ఐ థింక్ ఇట్స్ ఆల్ క్రెడిట్ టు యువర్ కొరియోగ్రఫర్. ప్రశాంత్ మాస్టర్. ఐ థింక్ డెఫినెట్లీ క్రెడిట్ ప్రశాంత్కే వెళ్ళాలి బికాజ్ ఇంత ఒక మంచి కొరియోగ్రఫీ చేసినందుకు. సెమీ క్లాసికల్ అండ్ వెస్టర్న్ మూవ్మెంట్స్ చాలా బాగుంది ప్రశాంత్. వెరీ వెరీ నైస్ కొరియోగ్రఫీ. చాందిని యువర్ గుడ్ డాన్సర్. శేఖర్ మాస్టర్. వర్షిని ఇదివరకు డాన్స్ చేసే వర్షన్లో ఏదో చేస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం చాలా మెచ్యూర్డ్ గా, చాలా కాన్ఫిడెంట్ గా, యాటిట్యూడ్ తో చేసేటప్పుడు అది మాత్రం చాలా బాగా నచ్చింది వర్షిని. చాందిని చాలా బాగా చేసావు అమ్మా, చాలా అంటే చాలా బాగా చేసావు. ప్రొఫెషనల్ డాన్సర్ చేస్తారు కదా, అంటే మాకు కాంపిటీషన్ కి వచ్చేస్తారు కదా, అలా చేసావు చాందిని. నాకు ప్రశాంత్ ఆ మధ్యలో నువ్వు మిక్స్ చేసాక అది చాలా బాగా నచ్చింది. అది వర్షినికి, చాందినికి, కొరియోగ్రాఫర్ ప్రశాంత్ కి కమాన్. నిజంగా మీరు సూపర్ గా డాన్స్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ మాస్టర్. ఇదంతా కాదు కానీ ఇందాక ఏదో చెండాలం అది ఇది అన్నాడు కదా, ఎక్కడున్నాడు వాడు? ఈ దారుణాన్ని దగ్గర నుంచి చూడలేక ఎటైనా పారిపోయాం. అంటే దగ్గర నుంచి చూడడానికి సిగ్గేసి ఎక్కడ దాంకున్నాడేమో. అది హలో ఎక్కడున్నావు అమ్మా? భయపడి ఉంటాడు నీ డాన్స్ చూసి, భయపడి ఉంటాడు నీ డాన్స్ చూసి. ఓయ్ బా సుధీర్ అలాగే ఏంటి వాయిస్ వస్తుంది ఇక్కడ? ఏంటి మీరు మాట్లాడు యా నేనే మాట్లాడుతున్నా. మా సుధీర్ అలా పారిపోయి దొంగత చాటుగా చూడడానికి అలా చేయడు. అప్పుడే మా సుధీరా. ఓయ్ వర్షిని వస్తావా? నేను వెళ్ళిపోవాలా? దా. ఏం ప్రదీప్ ఇది? అది నన్ను తీసుకొచ్చినా లేదంటే అది వచ్చిందా? తీసుకురావడం నువ్వే తెచ్చావు, తెచ్చాక సుధీర్ని చూసింది కదా. ఏంటా డిస్కషన్ రా. అమ్మా త్వరగా వెళ్ళకపోతే ఏకవచనాలు మారిపోయేలాగా ఉన్నాయి. నువ్వు బయలుదేరమ్మా. సలాం రాకీ భాయ్, సలాం రాకీ భాయ్. పయ్యా ఎక్కడికి వెళ్ళిపోయావు పయ్యా? నేను ఎన్నేసి మాట్లాడినారు తెలుసా నువ్వు లేవని. ఊరుగా ఏం చూస్తాం, ఇది జనాలు పారిపోతారేమో అని చెప్పని గేట్లు వేద్దాం గేట్ దగ్గరికి వెళ్ళా. గేట్ వేసావా? ఏంటి గేట్లు వేస్తా వేసుకుని గేట్లు కూడా తోసుకుంటూ వెళ్ళిపోయారు జనాలు. అది మన డాన్స్ రేంజ్. సుధీర్ నేను డాన్స్ చేస్తున్నప్పుడు ఎలాగో చూడలేదు కదా నువ్వు, నేను చాలా ఫీల్ అయ్యాను. ఏంటి నేను కళ్ళతో చూడకల్లా అక్కడ ఉండి మనసుతో చూసాను. గేట్ దగ్గర నుంచి. మరి ఏం చేస్తాం చెప్పుంటే అందరూ అక్కడే ఉండేవాళ్ళం కదా భయ్యా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరితో మాట్లాడబోతున్నావు? ఒక్క నిమిషం. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు తెలియాలరా అని చెప్పాను కదా. అవునన్నా. ఇప్పుడు అమ్మాయి అడుగుతుంది నన్ను, చంద్ర గారు సుధీర్ని చేసుకుంటే ఎలా ఉంటది? అమ్మాయి కూడా తెలియాలి కదా ఇప్పుడు వీణి చేసుకుంటే ఎలా ఉంటది అనేది. అది తెలియజెప్పడానికి ఇప్పుడు నేను ఒక చిన్న స్కిట్ చెప్తున్నా. నీలో ఉన్న గొప్పతనం గురించి తెలియజేస్తున్నాడు. అన్ని నిజాలే మాట్లాడాలి, అబద్ధాలు వద్దు. అబద్ధాలే వాడాలి. నిజాలే. సుధీర్ నిన్ను అభిమాని కదా. అవును. నన్ను పెళ్లి చేసుకోవడం ఎలా ఉంది? కొత్తగా ఏం లేదు. అదేంటి? అంటే చాలా ఇంట్లో చాలా మందితో పెళ్లి చేశారు కదా వీళ్ళు. అలాగే ఉంది ఇది కూడా. సుధీర్ అది రియల్ లైఫ్, ఇది రియల్ లైఫ్, రెండింటికి తేడా ఉంది సుధీర్. ఇలా చేసిన ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ మామూలుగా ఉండదు వీళ్ళందరినీ. నీ ఆగ్రహం ఇలా ఆర్ఆర్లో కలిసిపోయింది ఏంటి సుధీర్? ఇలా చేసేసారే నన్ను వీళ్ళందరూ. చివరికి నా వీక్నెస్ ఎలా అయిపోయిందంటే ఆడవాళ్ళకు మేక వీక్నెస్ ఉన్నట్టు నాకు ఈ ఆర్ఆర్ వీక్నెస్ అయిపోయింది. ఫోన్లే సుధీర్, నువ్వు యాక్టింగ్ లో పైకి రాకపోయినా ఆర్ఆర్ లో పైకి వచ్చేసావు. సర్లే అవన్నీ వదిలేసి మర్చిపోండి. ఎలా మర్చిపోవాలి? రియల్ లైఫ్ పెళ్లిని కూడా రియల్ లైఫ్ పెళ్లిలా చేశారు. చివరికి సోవరం జరిగే టైంకి పెకాప్ అన్నారు.
వీళ్ళందరినీ చేసిన వీళ్ళందరినీ నువ్వు బాత్రూమ్ లో స్నానం చేసేటప్పుడు ఈ ఆర్ఆర్ ఎవరైనా వేసారనుకో నువ్వు బట్టలు కట్టుకోకుండా స్పెట్స్ పెట్టుకొని అంతే పరిగెత్తుకుంటావు. ఒకసారి ఊహించుకోండి. సార్ పీడకల్లో వస్తే సార్ ఓకే కరెక్టే. కంటిన్యూ చేయండి. సర్లేండి అవన్నీ వదిలేసి నాకు ఒక మంచి భర్తలాగా ఉండండి. అది కష్టం లేదు. ఇక్కడ నుంచి నీ భర్త సివిల్ డ్రెస్ లో ఉన్న శ్రీరామచంద్రుడిలా ఉంటాడు. అబ్బా నా మొగుడు బంగారం, ఎంత మంచి మాట చెప్పాడు. ఇప్పుడే స్వీట్ తీసుకొని వస్తాడు. తీసుకురాపో. నమస్కారం. నమస్తే. ఎవరు? పని మనిషినండి. పెళ్ళైందా? కాలేదండి. నా ఇంట్లో ఓనర్ పని మనిషి వేరు వేరుగా ఉండకూడదు. ఓనర్ పని మనిషి రాసుకుంటూ పూసుకుంటూ ఉండాలి. రాసుకుంటూ పూసుకుంటూ ఉండడం ఏంటండి? ఒకసారి ఇలా అనురాగంగా ఆప్యాయతంగా ఇలా దగ్గరగా ఉండాలన్నమాట. ఇలా దగ్గర ఉంటా. ఓనర్ లాగా ఉండాలి, పని మనిషి లాగా ఉండాలి కదే. ఆపుతావా నీ ఓవర్ యాక్షన్? కుక్కతోక వంకరే, అది ఎంత లాగినా వంకర తింకరే. సరే ఇందాకది క్యాన్సలే. ఇక నుంచి నీ మొగుడు సివిల్ డ్రెస్ లో ఉన్న శ్రీరామచంద్రులా ఉంటాడు. రోజుకు 10 సార్లు ఇలాగే అంటాడు వాడు, కానీ వాడు మారడు. నువ్వేంటే నన్ను తగులుకున్నావు? మీరు పెళ్లి చేసుకోరు, చేసుకుందాంతో కాపురం చేయనీరు. ఏం పాపం చేశారు? నీకు దండం పెడతాను, నన్ను వదిలే. నీకు పిండం పెట్టే వరకు నేను వదిలేనుగా. ఎక్కడ తగిలావే నా జీవితానికి నువ్వు? నీ మీద ఒట్టే. ఇక నుంచి ఏ లేడీని కాదు కదా, లేడీ గెటప్ లో ఉన్న వాళ్ళు కూడా చూడని. ఓకేనా? సరే లోపలికి రా. అమ్మయ్య చంపేస్తా. ఎవడారు నువ్వు? జీవితం పోలీసులకి కాకి డ్రెస్ కోడ్ గా ఇచ్చారు, డాక్టర్లకి వైట్ డ్రెస్ కోడ్ గా ఇచ్చారు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించదా? ప్రతి వాళ్ళకి మేము దొంగలు చెప్పుకొని చేస్తున్నాం ఇక్కడ. అంటే నువ్వు దొంగవా? ఇంత చెప్పినా నమ్మవా? ఎవరింటికి నువ్వు దొంగతనం వచ్చావు తెలుసా? ఎవరింటికి వచ్చాను? ది గ్రేట్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇంటికి దొంగతనంకి వచ్చావురా. సుడిగాలి సుధీరా? వాడేవాడు? ఇక్కడ ఉన్న అందరికి మొగుడు, నా ఒక్కదానికే మొగుడు. ఉండరా నీ పని చెప్తా. ఏమండి రండి. ఈ అర్ధరాత్రి కూడా ఆర్ఆర్ వస్తున్నా. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా స్కిట్ లో అయినా ఇంట్లో అయినా ఈ ఆర్ఆర్ లేకుండా నేను ఎంట్రీ ఇవ్వలేని. నువ్వు స్టార్ కమెడియన్. ఒక్క నిమిషం ఉంది. ఇది ప్రియమణి గారి ఇంట్లో బంగారం, అది శేఖర్ మాస్టర్ గారి ఇంట్లో బంగారం. మా ఇంట్లో కూడా పడిందా? నువ్వు స్టార్ కమెడియన్ అన్నావు కదా. అవును. ఒక చిన్న కామెడీ చేసి నన్ను నవ్వించు, ఈ బంగారం అంతా నీకే ఇచ్చేస్తా. ఈ బంగారం అంతా మాకు ఇచ్చేస్తా. 100%. చిన్న కామెడీ చేస్తే ఏమండి, ఒక్క కామెడీ చేయండి, ఈ బంగారం అంతా మనకి ఇచ్చేస్తాడండి. పరాయస్వామి మనకెందుకే? తీసుకొని వెళ్ళిపోరాది, మాకు అవసరం లేదు. ఒక చిన్న కామెడీ చేసి నన్ను నవ్వించరా. అరే నా ఒంటి నిండా హాస్య గ్రంథులు ఉన్నాయిరా. చిన్న జోక్ చెప్పిన శేఖర్ మాస్టర్ లాగా పడి అవుతాను రా. చెప్పురా, చిన్న జోక్ చెప్పురా. అరే నువ్వు దొంగతనం చేయడానికి వచ్చావు, నన్ను టెస్ట్ చేయడానికి వచ్చావు నువ్వు. ఈ బంగారం సరిపోకపోతే ఈ 30 ఎకరాల కొబ్బరి తోట నీకే ఇచ్చేస్తా. ఏమండి ఒక్కసారి కామెడీ చేసి వాడిని నవ్వించండి, మనకి ఇచ్చేస్తానండి. నువ్వు కామెడీ చేస్తే ఫుల్గా నవ్వడానికి ఇక్కడ దాకా రెడీగా ఉన్నా. నువ్వు ఇంతలా ఈ చేస్తున్నావు కాబట్టి ఈ కర్చిప్ లోంచి పావురాన్ని తీస్తా. కర్చిప్ లోంచి పావురాన్ని తీస్తా, ప్యాంట్ లోంచి ఎలకని తీస్తా అన్నమాట. సైకోలో ఉన్నావేంట్రా నువ్వు? అట్లా నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా. నేనే కనుక మీ భార్యనైతే కామెడీ చేయండి. నువ్వు నా భార్య కాకపోయినా పర్లేదే, నేను కామెడీ చేయలేను. ఎందుకు? ఎందుకంటే నాకు కామెడీ రాదు రాదు రాదు. నీలో ఉన్నదేంట్రా? బిల్డప్. నీలో లేనిదేంట్రా? కామెడీ. కామెడీ నీకన్నా నీ తమ్మున్నాయురా. మొన్న పండగ ఎపిసోడ్ లో ఒక స్కిట్ చేసిన కామెడీ అద్దర కొట్టేశాడు. ఎన్ని సంవత్సరాలు చూడాలరా? స్టార్ కమెడీ అంట, స్టార్ కమెడీ. నాకు బీపీ వచ్చి చంపేస్తాను. స్టార్ కమెడీ అని ఇంకోసారి అన్నావో పోరా బాబు.
అమ్మాయి స్కిట్ లోనే కదా వెళ్ళిపోయింది. స్కిట్ లో ఎందుకు రియల్ గానే వెళ్ళిపోయింది. రియల్ గా వెళ్ళిపోయింది. నేనే నీ దగ్గర కామెడీ లేదని వెళ్ళిపోయింది. నేనేం చేయమంటావు అది? కాదు భయ్యా, మీరు కదా స్కిట్ చేసింది. ఇప్పుడు నేనేం చేశాను? ఉన్నది ఉన్నట్టు చేశాను. నాకు పెళ్లి చేస్తావు. నువ్వేం టెన్షన్ పడుతున్నావు? ముగ్గురు వెళ్ళిపోతే ఇంకా ముగ్గురు ఉంటారు. నువ్వెవరు? హీరో. హీరో. ఒకసారి శేఖర్ మాస్టర్ చూడు. సార్ మనోడే కదా. నువ్వెవరు? ఒక జోక్ చెప్పండి. నేను చాలా ఫేమస్ కమెడియన్. చెప్పాడు, జోక్ చెప్పాడు. ప్రియమణి గారు ఎలా అనిపించింది ఇది? నిజంగా ఇలా ఉంటుందా సుధీర్? భయం వేస్తుంది ఇలా ఉంటదేమో అని. ఐ థింక్ చంద్ర గారు 99.9% కరెక్ట్ గానే చెప్పారు అనుకుంటున్నాను. 99 కాదు మేడం, 100%. అట్లీస్ట్ ఒక 0.1% లేదు, ఛాన్స్ లేదు మేడం. ఇలాంటి వైఫే మీకు దొరకాలి అని కోరుకుంటున్నాను. రాగానే కామెడీ అడిగా వైఫ్. సుధీర్ కామెడీ చెప్పండి సుధీర్. మాస్టర్ మాస్టర్ చూస్తున్నా నేను. నాకు వేరే ఏ గుర్తు వస్తున్నాయి. మాస్టర్ చూడు అసలు ఇప్పుడు నిజంగా సుధీర్కి మ్యారేజ్ అయితే తాళి కట్టే ముందు కూడా భార్య ఒక జోక్ చెప్పు, నేను తాళి కట్టుకుంటా. అది అక్కడ అయిపోయింది, కళ్ళ కూడా అయిపోయింది. కళ్ళ కూడా ఒకటి తిరలా శోభనం గది, అక్కడికి వెళ్తారు. నువ్వు జోక్ చెప్పు, లేదంటే లేదు అంటే ఏం చేస్తాడు? చంద్ర నిజంగా సుధీర్ మే చెయ్యాలి అంటే గనక నువ్వే, నీకన్నా బాగా ఎవరు చేయలేరు. మీ పేరేంటమ్మా? విదా చైతన్య సార్. చాలా అంటే చాలా బాగా చేశారు. సర్లే పోన్లే, వెళ్ళిపోయిన అమ్మాయి మనసు మార్చుకొని మళ్ళీ వచ్చింది, దానికి హ్యాపీగా ఉన్నాను. నేనేం రాలా, జడ్జిమెంట్ విని వెళ్ళిపోదామని వచ్చా. అలా కాదు, నేను మంచి కమెడియన్. నేను జోక్ చెప్పు, జోక్ చెప్పు. హలో హీరో. హైలైట్ ఇదిగా సార్. ఇప్పుడైతే బానే ఉంది. పెళ్లిలో రావాలంట ఆర్ఆర్ తాలిపొట్టు తీసి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డార్లింగ్. అబ్బే పెద్దగా మీరంతా చేస్తున్నారు కానీ ఎక్కడో కెమిస్ట్రీ మిస్ అవుతుంది. అందుకే డల్లింగ్ వర్కౌట్ కావట్లేదేమో అనిపిస్తుంది. సెలక్షన్ కూడా కుదరట్లే. ఇప్పుడు దీనికి సొల్యూషన్ కావాలంటే మన శేఖర్ మాస్టర్ ప్రియమణి గారు డాన్స్ చేసి అసలు కెమిస్ట్రీ అంటే ఏంటో చెప్తే బెటర్. సో లెట్స్ వెల్కమ్ అవర్ రౌడీ బేబీ అండ్ ద రౌడీ బాయ్. Oh baby, you are so beautiful, full. No okay until let's just chill, chill. నీ కళ్ళలోనే ఉంది ముంత కళ్ళు, కళ్ళు. నీ ఒళ్ళే వెయ్యి వంపులున్న విల్లు, విల్లు. Oh baby, you are so beautiful, full. No okay until let's just chill, chill. నీ కళ్ళలోనే ఉంది ముంత కళ్ళు, కళ్ళు. నీ ఒళ్ళే వెయ్యి వంపులున్న విల్లు, విల్లు. एक बार टप्पे से स्टेप मार. एक बार तंजीरो डांस फ्लोर. एक बार टप्पे से स्टेप मार. एक बार तंजीरो डांस फ्लोर. Oh baby, you are so beautiful, full. No okay until let's just chill, chill. నీ కళ్ళలోనే ఉంది ముంత కళ్ళు, కళ్ళు. నీ ఒళ్ళే వెయ్యి వంపులున్న విల్లు, విల్లు. एक बार टप्पे से स्टेप मार. एक बार तंजीरो डांस फ्लोर. మాస్టర్ ఎలా పర్ఫామ్ చేశారు? మీ కమెంట్స్ ఏంటి? అమ్మో అయ్యో బలవరే నా ప్యాంట్. అదే నా కమెంట్. వండర్ఫుల్ కమెంట్. సో మాస్టర్ ఎలా అనిపించింది మేడం తో వర్క్ చేయడం? ఎక్కడికి వెళ్తున్నారు? అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ పెర్ఫార్మెన్స్. అది అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అంటే నంబర్ 1 డాన్సర్స్ ఎవరు ఉన్నారంటే మన ఇండస్ట్రీలో మొత్తంలోకి వెళ్ళా 5 మెంబర్స్ తీసుకుంటే ప్రియమణి డెఫినెట్ గా ఉన్నారు దాంట్లో. సూపర్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మా వాళ్ళకి డబుల్ ఎనర్జీ అందించినందుకు. ఇంతమందిని ఇన్ని అడుగుతున్నావు, ఆవిడకి హాబీస్ లో సింగింగ్ అని చెప్పారు. ఓ పాట పాడించచ్చు కదా? ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇటు వస్తారా?
ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఒక పాటే ఉన్నా పాడతారేమో అని చెప్పని. మీరే అడిగాక పాడకుండా ఉంటానా? డెఫినెట్ గా పాడతాను. నేను అడిగానండి. ఎవరు అడిగితే ఏంటి భయ్యా, నీకు పాట కావాలి కదా, ఆవిడ పాడతా అంటున్నారు కదా. స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయమంటారు. అడుగుతున్నట్టు ఉంది నాకు. నేను నీ పర్మిషన్ తీసుకుంటాను. స్టార్ట్ చేయమంటారు సుధీర్ గారు? నువ్వు కూడా నా పర్మిషన్ తీసుకోవడానికి అసలు మిమ్మల్ని డైరెక్ట్ అడగడానికి సిగ్గు పద్ధతి. నేను కూడా సిగ్గుపడుతుంది. ఓకే స్టార్ట్. వద్దు మాకు చచ్చిపోవాలనిపిస్తుంది. వద్దు మాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఆయన రెడీ అంట, మీరు పాడండి. ఓకే. అలాగే నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది ఓడి మరీ చిలిపిదే వయసు బాని. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి, ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా ఎట్టు పోతుందో ఏమో మరి. నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది ఓడి మరీ చిలిపిదే వయసు బాణి. ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు అవునా, నువ్వేమైనా చూసావమైనా తెస్తున్నాడా ముత్యాల మేనా. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా మొగలి పువ్వంటి మొగుడెవ్వరే, ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా మేళ తాళాల మనువెప్పుడే. ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు అవునా, నువ్వేమైనా చూసావమైనా తెస్తున్నాడా ముత్యాల మేనా. కళా నువ్వు ఏ చాటునున్నా అలా ఎంత కవ్వించుతున్నా, ఇలా నిన్ను వెంటాడి రానా ఎలాగైనా నిన్ను కలుసుకోనా. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా ఆశ పడుతున్న ఈ నామది, ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా అది తీరేది ఎప్పుడన్నది. నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది ఓడి మరీ చిలిపిది వయసు వాణి. నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. సూపర్ అండి. వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. అంతే బ్యూటిఫుల్ గా పాడారు మీరు. ఎస్. సో ప్రియమణి గారు, బ్యూటిఫుల్ సాంగ్ కదా. బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్ వాయిస్. డెఫినెట్ గా శృతి కూడా నైస్ వాయిస్, చాలా బాగా పాడారు. లైఫ్ లో ఇంకా మీకు అవకాశం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సాంగ్ అలాగే బ్యూటిఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ప్రియమణి గారు. శేఖర్ మాస్టర్, ఒరిజినల్ సాంగ్ లో శ్రేయ ఘోషల్ గారు ఎలా పాడారు దానికి ఏమాత్రం తగ్గకుండా చాలా అందంగా పాడావమ్మా. నీ పేరుకి తగ్గట్టే బాగా శృతిలో పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాట అంటే నువ్వు ఎవరి కోసం అయితే పాడావు, సుధీరే కదా, ఎవరైనా లవ్ లో పడాల్సిందే డెఫినెట్ గా. నిన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. ఆల్ ది బెస్ట్ మా.
భయ్యా ఎంత బాగుంది చూసా వాయిస్, ఇక మామూలుగా ఉండదు. ఇంట్లో ఆవిడ తిడుతున్నా కూడా పాడుతున్నట్టు ఉంటది నీకు. ఒకసారి నేను మాట్లాడాలి. ఎవరితో? నాన్న అమ్మాండ చూసా మాట్లాడలేదన్నావు, మాటలు కాస్త పాటలు లాగొస్తాయి, పాటలు కాస్త వేలు వేలు అడగాలంటే మెల్లగా. అన్నయ్య వాళ్ళు వచ్చాడేంటి? సుధీర్ అన్నయ్య మిమ్మల్ని నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా అన్నయ్య. ఏంటన్నయ్య మాట్లాడరు? ఇందాక నుంచి ఎంత ట్రై చేస్తున్నాను తెలుసా మీతో మాట్లాడడానికి. మరి ఫస్ట్ లో వచ్చావు తలంచుకుని మాట్లాడాడు, చూసి మాట్లాడుతుంటే సిగ్గు. పద్ధతి పద్ధతి తల ఇంతే ఎత్తదు. నీకు బాగుంటది లైఫ్. పాట కూడా పాడావు కదమ్మా. అంటే అన్నయ్య అన్నిసార్లు అన్నయ్య అన్నయ్య అని చెప్పు. అదేంటంటే నేను ఇక్కడికి వచ్చాను, మాట్లాడాను, పాడాను కూడా, కానీ అది మీకోసం కాదన్నయ్య. ఎవరి కోసం అన్నయ్య? అదిగో అక్కడ కూర్చున్నారు కదా, ప్రదీప్ గారి కోసం. నా పేరేది వినిపించింది. మే హెల్ప్ యూ, మే హెల్ప్ యూ. నువ్వు నాకు పెళ్లి చేస్తున్నావు కదా? అవును కదా. అసలు అప్పుడే నేను కట్ చేయాల్సింది. అదే వద్దొద్దు. ఐ డిడ్ మిస్టేక్ ట్రస్టింగ్ యూ. ఏంటి భయ్యా, నేను మన సైడే కదా. నో 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 నో, వెరీ బిగ్ వన్. వై వాట్ హ్యాపెండ్? అన్నయ్య నేను అలా అనలేదన్నయ్య, ప్రేమగా పిలిచాను అన్నయ్య అని. మాకెలా కొత్త పంపించండి, పంపించి ఫస్ట్. అంత ప్రేమగా పిలిస్తే అన్నయ్య అని పంపించేయమంట. బాగుంది వింటానికి సుధీర్ అన్నయ్య అంటే. మాస్టర్ మళ్ళీ ఒకసారి అన్న. అనమ్మా చాలా సార్లు అనమ్మా, ఒకసారి కాదు. సుధీర్ అన్నయ్య. అబ్బా ఎంత తీగా ఉంది. మళ్ళీ అమ్మా. అంటే మేడం నేను ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ. నీదే ఉందిలే భయ్యా, ప్రతి వారం ఉండేది ఆగు, ప్రతి వారం ఉండేది ఆగు. అంటే అండి ఇది మీ వ్యాపారం అయిపోతే నా వ్యాపారం స్టార్ట్ చేయాలి ఇక్కడ. ఓ సారీ, అర్థమైందా? మొత్తం మర్చిపోయాను. ఎందుకు ఎందుకు పుడతారో తెలియదు కొంతమంది. అంటే మేడం ఈయన గురించి పాపం సంబంధాలు అవి వెతుకుతున్నాము, ఆ టెన్షన్ లోనే ఉన్నాం అనమాట. మీరు బై మిస్టేక్ రాంగ్ ప్లేస్ కి వచ్చారు అంతే. కానీ మీరు ఈ రాంగ్ ప్లేస్ కి వచ్చినా చాలా రైట్ పర్సన్ తెలుసా మీరు. ఆ పాట, మీ పద్ధతులు, మీరు సిగ్గుపడ్డం, మీ పాటలాగే మీరు బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే చేతులు చెప్పేసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, నేను అక్కడికి వెళ్ళిపోతాను. బెస్ట్ ఐడియా కదా. థ్యాంక్ యూ అన్నయ్య. మీరు పదండి, నేను తర్వాత మాట్లాడతాను. మీకోసం వెయిట్ చేస్తుంటా. పిసికే పేగ పిసికేసి ఇప్పే. ఇదిగో ఇప్పు మొత్తం. ఇగో మాస్టర్ మా బావ గురించి గొప్పతనం చెప్పేందుకు స్కిట్ తో వచ్చాను మాస్టర్. మేము కూడా వెయిట్ చేస్తున్నాం తొందరగా. బావా సార్ ఒక్కసారి మీరు అంటే మా సుధీర్ రివీల్ చేస్తాను. ఓకే రే సుధీర్ రారా. Get ready for the show. కమలాలు ట్విన్స్.
సేమ్ యాస్టీస్ అలాగే ఉన్నారు. ఏంటి ఏంటి అక్కడ ఉన్నాడు సుధీర్, ఇక్కడ ఉన్నాడా? మా బావ స్పెట్స్ పెట్టగానే ఇలా ఎందుకంటాడో తెలుసా సార్? ఎందుకు? మొహం ఇక్కడ ఉంది చూడండి అని. సుధీర్ గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. నాకు బావ పుట్టాడు, కొంచెం మీరు పేరు పెడతారా? బావా నువ్వు గొప్పడి బావా. సార్ సుధీర్ గారు, నా కొడుకు పుట్టి డిగ్రీ కూడా అయిపోయింది సార్. వాడి సర్టిఫికెట్లలో ఏం పేరు రాయాలా నాన్న అని అడుగుతున్నాడు. ఇప్పటికైనా పేరు పెట్టండి సార్ వాడిది. ఇంతలాగేందా? అరే నీ పేరు కూడా లాగు పోరా. అరే బాగుంది పేరు, పదా. మంచి పేరు. హలో మాట్లాడరా. హలో ఎవరు బావా? కస్టమర్ కేర్. కస్టమర్ కేర్ అయితే నువ్వు మాట్లాడచ్చుగా, నాకెందుకు ఇచ్చావు? అందులో అమ్మాయి మాట్లాడుతుందిరా. అయితే అమ్మాయిలతో నేను మాట్లాడను కదా. అస్సలు నమ్మను నేను. నిన్న ఫ్యామిలీతో జూకి వెళ్ళాం కదరా, నేను చాలా హట్ అయ్యాను రా. ఏం చెప్పబెట్టకుండా నువ్వు తిరిగి వచ్చేసావు చూడు. మా అమ్మ వాళ్ళు కూడా ఫీల్ అయ్యారా. జూలు ఏముంటాయిరా? ఏముంటాయి? పులులు, సింహాలు, జింకలు, లేళ్లు. లేడీ అంటే నేను ఉంటాను అక్కడ. బావ అంటే నువ్వు మారిపోయానమాట. మారిపోయాను. ఇక నుంచి నేను ఏ అమ్మాయి వెనుక అస్సలు పడను. అసలు అమ్మాయి వచ్చిందంటే అసలు నేను కన్నెత్తి కూడా అటు చూడనే. సూపర్ బావా. కన్నెత్తి చూడాలి అన్నావు కదరా. మాట మీద నిలబడతాడు. ఇంత అందంగా ఉంది ఏంటి? ఈ అమ్మాయిని ఎలాగైనా పడేయాలి. అజంతా ఎల్లారా శిల్పం అండి. అక్కడి నుంచి ఒక శిల్పం తప్పిపోయిందండి. ఎక్కడుందండి ఆ శిల్పం? ఇక్కడే మీరే. ఏ బిస్కెట్. మీకోసం ఒక కవిత రాశానండి. ఏంటది? మా ఇంట్లో కూర వంకాయ, నీతో తినిపిస్తా చింతకాయ, నీకోసం ఎండలో మాడిపోయా, నీ అందానికి నేను ఓడిపోయా. నువ్వు ఏ అందానికైనా ఓడిపోవాల్సిందే కదా. నా నెంబర్ తీసుకోరా, ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. ఓకే అయితే మీ నెంబర్? శేఖర్ మాస్టర్ దగ్గర ఉందండి. ఇంత అందమైన అమ్మాయిని కూడా పడేసి నువ్వు చాలా గ్రేట్ బావా. ఈ అమ్మాయితో ఆగుతావా లేక మళ్ళీ? నేను ఒక్కరిని ఫిక్స్ అయినంటే జీవితంలో ఇంకా ఎవరు వచ్చినా వాళ్ళ మొహం కాదు కదా వచ్చి అటు వైపు చూడకూడదు. సూపర్ బావా. దేవుడా ఎవడుంటాడు మాట మీద? పురుష్ పురుష్. నీ తప్పు కాదురా బావా. ఫేస్ వాల్యూ ఫేస్ వాల్యూ. హలో ఎక్స్క్యూజ్ మీ. చెప్పు. అసహించుకున్నా కూడా మీకోసం నేను కవిత రాసాను తెలుసా? కవిత ఏంటది? మా ఇంట్లో కూర వంకాయ, నీతో తినిపిస్తా చింతకాయ, నీ అందానికి నేను ఓడిపోయా. నా అందం గురించి ఇంతగా వర్ణించావంటే నీ ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. సూపర్ బావా. ఇద్దరు చాలు కదా. ఓ ఇద్దరు చాలు. ఇంకొకరు మాట ఎత్తితే ఒంటరిగా ఆడపిల్లని నేర్పిస్తావా? చంపేస్తా. నేనెవరో తెలుసా? ఏరియా దాదాని. నేనెవరో తెలుసా? సుడిగాలి సుధీర్ని. అబ్బాయిలకు కూడా రక్షణ లేదా సుధీర్ దగ్గర నుంచి? ఎక్స్క్యూజ్ మీ అండి, మీరు నన్ను కాపాడారు. ఐ లవ్ యూ. అప్పుడే చెప్పదు, నేను కవిత చెప్పాలి. మా ఇంట్లో కూర వంకాయ. బావా ఇప్పుడు ముగ్గురిని లవ్ చేసావు, ముగ్గురు బాగున్నారు, మరి ఎవరిని పెళ్లి చేసుకుంటావరా? ముగ్గురిని చేసుకుంటా. ముగ్గురునా? ఒక్కరిని చేసుకుంటే మగాడు అంటాడు, ముగ్గురిని మ్యారేజ్ చేసుకుని మేనేజ్ చేస్తే సుధీర్ అంటారు. బావా సూపర్. బావా ఇలా ఉంటే నీ ఫేత్ ఇంకెక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ పెళ్లి చేసుకుందు పదా. మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు మొత్తానికి. అయితే చేసుకోవడం కాదు, ఇక్కడే తీసుకొచ్చి కాపురం పెట్టా. ఇక్కడ ఎవరు సార్? హీరో. హలో. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా చీలు కాదు. వావ్, నేను కూడా మీకు మల్లెపూలు తీసుకురా.
తీసుకురమ్మని చెప్తాం అనుకున్నాను. అవునా అమ్మో అందుకోసం నీకోసం ఎన్ని తెచ్చా చూడు. ఒకసారి కాళ్ళు మూసుకోండి. ఈ పూలు నాకు ఇవ్వండి. ఏం చేస్తున్నావు? పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదండి, అందుకే పాదసేవ చేసుకుంటూ ఉన్నాను. వ్రతం చేస్తే పిల్లలు పుట్టరే. లేదు ముట్టుకోవద్దు. వ్రతం చేసిన తర్వాతే మనకి ఏదైనా. బుట్టించిపో దరిద్రాల. వ్రతం చేస్తే పిల్లలు పుడతారంట. ఈ అమ్మ మల్లెపూలన్నీ వేస్ట్. అక్కడైనా ట్రై చేసుకుంటా. ఏమండి సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. ఇంత లేట్ గా వస్తారా? అమ్మో ఇంత లేట్ గా వస్తారన్నట్టు. ఎస్ ఇది రెడీగా ఉంది. మాస్టర్ గారు మీరైనా చెప్పండి త్వరగా రమ్మని. ఆయన ఎలా చెప్తారండి? నేనే చెప్పాలంట. త్వరగా లేట్ అవుతుంది. సరిపోతాయి అన్నీ. ఓకే ఎంతసేపు వెయిట్ చేయాలి? నేను రెడీ. మీరు చేసిన 2 నిమిషాల లేట్ కి దుర్ముహూర్తం వచ్చేసింది తెలుసా? దుర్ముహూర్తం పర్లేదు. 2 నిమిషాలు కదా, వెనక తిప్పితే పోతుంది. 2 నిమిషాలైనా వెనక తిప్పడం లేదు, ముందు తిప్పడం లేదు. ఇంకా మనకి ఈ శోభనమే లేదు 2 నెలల దాకా. 2 వికెట్లు అవుట్. ముందే ఎక్స్పెక్ట్ చేశాను బావా మల్లెపూలు. ముచ్చటగా 3వది ఉన్నదిరా. అంతేనా? ఈసారి పక్కా. ఆల్ ది బెస్ట్. వావ్ కమాన్ ఏ. అబ్బా నాకు సిగ్గేస్తుంది. అబ్బా ఓ కమాన్ యా. అబ్బా నాకు సిగ్గేస్తుంది. అబ్బా నాకు సిగ్గేస్తుంది. చూస్తుంటే సిక్కిస్తుంది, మాటింటే సిక్కిస్తుంది, నీతో ఉంటే సిక్కిస్తుంది, ఆలోచిస్తే సిక్కిస్తుంది, అడుగే వేస్తే సిక్కిస్తుంది. ఇది అసలు నాకుతుంది కానీ కొసరం దగ్గర సిగ్గుపడుతుంది ఏంటి? అసలు నీ సిగ్గు. నాకు సిగ్గు రాను. 3వ వికెట్ కూడా అవుట్. దరిద్రం. ఈ పూల దేవుడా. ఓ సుధీర్ రేపురా. నన్ను దారుణంగా కొడుతున్నారు వీళ్ళందరూ ఒక్కొక్కరు. బాధపడకరా, ప్రతి కుక్క రోజు వస్తుంది, నీకు రోజు వస్తుంది. హ్యాపీ ఇంటికి వెళ్ళి బాయ్. సుధీర్ ఉన్నాడు జాగ్రత్త. ఒకప్పుడు కుక్కలున్నాయి జాగ్రత్త అని పెట్టేవాళ్ళు సార్. పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కనీసం ఫస్ట్ నైట్ లేదు, పాడలేదు, ఏం లేదు. సుధీర్ పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది, ఇంతవరకు ఒక పిల్ల లేదు, జల్ల లేదు. మాస్టర్ మీరైనా చెప్పచ్చు. పిల్లలు కావాలంతే కదా. ఈ రోజు కొన్ని వ్రతం చేస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తారు పిల్లలు? లేట్ అయిపోతుంది. ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నాకు తెలుసు. ఇప్పుడు దుర్ముహూర్తం కదా. లేదు అమ్మ లేదంటే ఓకే. కమాన్ కమాన్ యా. ఏమండి దుర్ముహూర్తం వచ్చేసింది. తెలుసు దుర్ముహూర్తం వచ్చిన తర్వాత ఇంకెక్కడి నుంచి మాస్టర్ గారు పిల్లలు. అబ్బా నాకు సిగ్గేస్తుంది. అబ్బా సిగ్గేస్తుంది. ఏంట్రా డల్లుగున్నావు బావా? నాకు పిల్లలు లేరురా, ఇన్ని సంవత్సరాలు వెళ్తున్నా. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. అవసరం లేదు అంటే పేగులు లెక్క పెడతా. హలో వచ్చేయండి ఒకసారి. వాడు వచ్చేవారు లేట్ అయితే మనకి పోదా. ఓం గ్రీన్ క్లీన్ సన్నీ లియోన్ సన్నీ లియోన్. మా వాడికి పిల్లలు పుట్టేలా ఏం చేయాలో చెప్పు. ఓం గ్రీన్ క్లీన్ సన్నీ లియోన్. ఓ సన్నీ లియోనా? రమ్మన్ 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 రమ్మన్. అది కాదురా. అది కాకపోతే ఇంకెవరని రమ్మన్. అది కాదురా, అది నా మంత్రం. బావా ఇదేంట్రా అసలు? ప్రాబ్లం ఏంటి చెప్పు. చెప్తా. నీకిప్పుడే కాదు ఇంకెప్పుడు పిల్లలు పుట్టరు. ఎందుకురా? నీళ్ళ నుంచి కరెంట్ వస్తుంది కానీ కరెంట్ నుంచి నీళ్ళు వస్తుందా అంటే నాకు అర్థం కాలే. నాకు కూడా అర్థం కాదు, ఏదో ఫ్లోలో చెప్పిన.
అరే బా వాడు ఏమన్నారా? బైక్ నుంచి పొగ వస్తుంది కానీ పొగ నుంచి బైక్ రాదు కదా. నాకు అర్థం కాలేదు మాస్టర్, మీకేమన్నా అర్థమైందా? గాలిలో నుంచి ఫ్లైట్ వెళ్తుంది కానీ ఫ్లైట్ లో నుంచి గాలి వెళ్తుంది కదా. బాబు ఆకలితో ఉన్నట్టున్నావు, కాస్త ఈ ఫుడ్ తిన నాయన. ఆకలి కాదే, ఎటు చూడు నేను ఎవరు అనుకుంటున్నా. అమ్మా సుధీర్ 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 ట్విన్స్ మీరు నాకు ఎప్పుడు చెప్పలేదు నువ్వు. నాకు ఈ బయోపిక్ భలే నచ్చింది అసలు. మామూలు లేదు, ఫ్యూచర్ ఏంటో కూడా చెప్పేశారు ఇందులో. అన్నిటికంటే హైలైట్ అయితే బామ్మగారు కళ్ళకు కట్టినట్టు చూపించి. బట్ వెల్ డన్ గైస్, సూపర్, వాట్ ఎన్ ఎనర్జీ. ప్రియమణి గారు, సుధీర్ బయోపిక్ నాకు చాలా నచ్చిందే, కానీ అసలు సుధీర్ ట్విన్స్ లాగానే ఉన్నారు. ఎలా లే మేడం, మీరు మరీ చెప్తాడు. ఈయన బాగున్నాడు కదా, ఈయన బాగున్నాడు కదా. ఫస్ట్ టైం నేను లైవ్ లో ఇలా ఒక యాక్ట్ నేను చూస్తున్నాను, నాకు చాలా నచ్చింది. బామా ఆహా, ఎస్పెషల్లీ సుధీర్, వదిలేండి సుధీర్, వద్దు సుధీర్ అని. మాస్టర్ వెంకీ చాలా బాగుంది వెంకీ. నిజంగా సుధీర్, గుర్లు ఎవరైనా ఒక్కలైనా ఇలాంటి వాళ్ళు నీకు రావాలి ఫ్యూచర్. నిజంగా చాలా బాగా చేశారు. సూపర్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత కళ్ళకు కట్టినట్టు చెప్పాడు, మామూలుగా లేదు. సుధీర్ ఇంకా అక్కడ ఉంటావేంటి? ట్రై ట్రై. పెళ్లి కల వచ్చేసింది సుధీర్, అది కలగా ఉండిపోద్ది సుధీర్. ఇట్ ఈస్ నాట్ కేల్ కళ, ఇట్స్ కళ కళ. ఇప్పటికీ ఒకళ్ళు వెళ్ళిపోయారని బాధపడుతున్నావు. ఆల్రెడీ బాధలో ఉన్నా. నువ్వేం బాధపడమాక, ఎందుకంటే ఈ స్కిట్ కళ్ళకు కట్టేటట్టు చూపించంటే ఎవడో ఒకరికి జ్ఞానోదయం, ఏదో ఒక అమ్మ వెళ్ళిపోద్ది. నువ్వేం టెన్షన్ పట్టకు. లేదు స్కిట్ కాబట్టి అర్థం చేసుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి. ఇంత కళ్ళకు కట్టే చూపించంటే ఎవరో ఒకరి జ్ఞానబలు వెలిగే ఉండాలి. అది సౌండ్ వినిపించి ఆర్తనాదాలు నాకు అర్థమయ్యాయి. ఆ బాధితురాలు ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా నేను ఈ పెళ్లి చేసుకోను. అయ్యో సుధీర్ వద్దు, సుధీర్ వద్దు. వెళ్ళిపోతున్నావా? నేను వెళ్ళిపోతున్నా, నా బ్యాగ్ కూడా తీసుకెళ్ళిపోతున్నా. బ్యాగ్ కూడా? బ్యాగ్ కూడా. అబ్బా అబ్బా, ఇంకా వెళ్ళిపోతున్నా. అది జస్ట్ స్కిట్. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. బంగారం లాంటి అమ్మ వెళ్ళిపోయిందని బాధలో ఉన్నా భయ్య. నువ్వేని బాధపడుతున్నావు? బంగారం లాంటి బ్యాగ్ కూడా తీసుకెళ్ళిపోయింది భయ్య. అందులో ఏంటి అనే కార్యక్రమం మధ్యలో ఆగిపోయింది. ప్రాబ్లం ఏం లేదు. నీలో ఏముంది అనే కార్యక్రమం మొదలు పెడతా. ట్యాగ్ లైన్ ఉందా లేదా, ఉందా లేదా. రౌండ్ నెంబర్ 1. సో సుధీర్ గారు చెప్పండి. ఎన్ని రౌండ్లు భయ్యా? నీకు దండం పెడతాను, నీకు దండం పెడతాను భయ్యా. పెళ్లి చేస్తానని చెప్పారంటే ఒక్కొక్కళ్ళు పంపించేస్తున్నావు. వెళ్ళిపోతే వెళ్ళిపోయారు భయ్యా. ఇంకా ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడదాం. ఎవరు హీరో? మా సుధీర్ ఎవరు హీరో? ఏంటో ఇలా అంటారు కానీ ఏం అవ్వట్లేదు. నువ్వేం టెన్షన్ పడకు, నేను నీ సైడే. మీ ఇద్దరం కూడా నీ సైడ్. మేము కూడా మన వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఆపరేంటి ఎవరు? బయట ఆపుతున్నారు, బయట ఆపుతున్నారు. ఇద్దరు వెళ్ళిపోయారు, నలుగురు ఉన్నారు. నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాం. ఇవాళ ఏదో అయిపోవాలి, అయిపోద్ది. నువ్వేం టెన్షన్ పడమాక, మాట్లాడి డీల్ చేసి జాగ్రత్తగా చేద్దాం. నెక్స్ట్ ఎవరు వస్తారు చూద్దాం. ఎవరు? పెళ్లి గోలంటే ఏంటి? ఇలా ఓ అంకుల్ ఆంటీలు రెడీ అయిపోయి వచ్చేయడం కాదు. అసలు గోలంటేనే పిల్లలు ఉండాలి. పిల్లలు వస్తేనే ఆ అల్లరి ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చే పిల్లలు అల్లరి చేయడానికి రావట్లే, ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ప్రేమించే ప్రేమవా, పూరించే ఊహవా. ప్రేమించే ప్రేమవా, పూవల్లే పుష్పించే.
అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదనాయే
ఫస్ట్ ఎవర్ ఈ ఏజ్ గ్రూప్ లో ఇప్పటి వరకు ఇలాంటి బ్యాండ్ ఒకటి ఫామ్ అయ్యి లేదు. ఫస్ట్ టైం ఎవర్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి రావడం. మా పండగ ఇంకా కలర్ఫుల్ అయిపోయింది. సారీ, మన పండగ ఇంకా కలర్ఫుల్ అయిపోయింది. సో మీ అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మాస్టర్ నడుదాం. వీళ్ళందరికి గురువులా కనిపిస్తున్నారు ఆయన. నా పేరు రోనక్. వావ్, టుడుమ్ టుడుమ్ డిక్ రోనక్. మీరేం చదువుతున్నారు? ఫస్ట్ టైమా? సెకండ్ టైమా? వీడెవడో వన్ ట్రాక్ లోనే ఉన్నాడు పిల్లాడు. ప్రాబ్లం లేదైతే. సో గురుగారు ఎప్పుడు మొదలెట్టారు సార్ మీరు టుడుమ్ టుడుమ్? 1 year. 1 year లో ఇన్ని నేర్చుకున్నారా? అంటే రోజునే వాయిస్తారా? రోజు ప్రాక్టీస్ చేస్తాం. డేకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు? 5 hours. 5 hours. హోంవర్క్ కూడా డ్రమ్ మీద పెట్టి రాసేస్తున్నారా? లేదు, హోమ్ స్కూలింగ్ చేస్తాం. హోమ్ స్కూలింగ్ మీరంటే నేర్పిస్తారా ఎవరికైనా? ఓన్లీ మీరు నేర్చుకుంటారా? నేనే నేర్చుకుంటా. నేను ఒకవేళ నేర్చుకుందాం అనుకుంటే నాకు నేర్పించే అవకాశాలు ఏమన్నా? లేదు లేదు. ఎందుకు అంటే కొంతమంది చూస్తే తెలిసిపోద్ది నేర్చుకునే మొహమా కాదా అని. చూడగానే మొహం నీకైతే కుదరదు అది. మా సుధీర్ బాగా వాయిస్తారు ఆయనకంటే కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే. చెప్పారా భయ్యా? పులులు కోతులు పిల్లలకు చాలా ఇష్టం. అవి ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అవి ఇలా ఎప్పుడో చిన్నప్పుడు జూలో చూస్తుంటావు, మళ్ళీ ఇదే చూడటం. అండ్ వీళ్ళు ఈ రోజు పాడిన ఈ పాటలన్నింటినీ ఆర్డర్ లో తీసుకొచ్చి ఒక మెడ్లీని తయారు చేసిన మన ఫేవరెట్ సింగర్ ధనంజయ్ కూడా ఇక్కడే ఉన్నారు. కమాన్ ధనంజయ్, కమాన్. అసలు ఎలా ధనంజయ్ గారు అంటే ఎలా కుదిరింది ఇవన్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మ్యూజిక్ కాన్సెప్ట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మల్లెమాలకి అండ్ ఈటీవీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. ప్రియమణి గారు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ప్లే చేశారు అండ్ ఇట్ వాస్ సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఆల్ జానర్ లో 4th standard 5th standard 6th 7th 8th and 10th చాలా బాగా అందరూ. ఐ థింక్ యూ గైస్ కేమ్ లైక్ యూ గైస్ ఆర్ ఎ టీమ్. సో అందరూ అపార్ట్ ఫ్రమ్ V4 ఈవెన్ వైష్ణవి అండ్ భరత్ ఆల్సో చాలా బాగా పాడారు. యూ గాట్ అ గ్రేట్ వాయిస్ వైష్ణవి. I enjoyed the entire concert అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. ధనంజయ్ నిజంగా మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మాదంతా వేరే లోకం. ఆ లోకాన్ని నుంచి మీరు తీసుకొచ్చి అంటే ఈ మధ్య మాకు ఇంకా కొత్తగా మ్యూజిక్ మీద ఇంత అవగాహన చేపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మొన్న పెద్దోళ్ళు చేసినప్పుడు చేశారు మీరు, అత్తేరి గ్రూప్ వాళ్ళు చేసినప్పుడు అంతే ఎంజాయ్ చేసాం, వీళ్ళు చేసినప్పుడు అంతే ఎంజాయ్ చేసాం మేము. ఇంటి దగ్గరే చదువుకుంటూ స్కూల్కి వెళ్ళే పిల్లలే సరిగ్గా చదువుతారు లేదని ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. బట్ వీళ్ళు ఇంటి దగ్గర అదే కాన్సన్ట్రేషన్ తో చదువుతూ అకాడమిక్స్ తో పాటు మ్యూజిక్ కి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇంత చిన్న వయసులో. మీకు మీ పేరెంట్స్ కి ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గురుగారు చూసావా, నేను హోమ్ స్కూలింగ్ జాయిన్ అవుతా. ఏ దేంట్లో? నువ్వు బ్రో నువ్వు ఊరికే నవ్వద్దు. టాబ్లెట్ వేసుకోలేదు ఏంటి? అదే హోమ్ స్కూలింగ్. ఇప్పుడు పెళ్ళైతే హోమ్ స్కూలింగ్ కదా ఆయన. అది కాదు, అలా హోమ్ స్కూలింగ్ చదువుకుంటే అన్ని నేర్చుకుంటా. ఇంకా చదువుకునే వయసు ఉంది అనుకుంటున్నావా? చాలా చిన్న వయసు కదా. అది చూసావా, నేను చెప్పారా చిన్నపిల్లలు కోతులంటే ఇష్టమని. వాళ్ళు అందరు ఎలా చూస్తున్నాడు చూడు. చూడు చిన్నప్పుడు ఎప్పుడో చూసి మొన్న డిస్కవరీ ఛానల్ మళ్ళీ ఇప్పుడు చూడ పిల్లాడి చూడ ఆంధ్ర చూడు గుంపులోంచి బయటకు వచ్చి మరి చూస్తున్నాడు ఇలా. సార్ ఇంకొక రిక్వెస్ట్. మన ఉగాది ఫ్యామిలీ తోటి అండ్ జడ్జెస్ తోటి ఒక ఫోటో అండ్ ఒక డాన్స్. తప్పకుండా. సూపర్. నెక్స్ట్ ఏ సంబంధం వాళ్ళతో మాట్లాడదాం? నేను మాట్లాడతా. ఓకే. వచ్చిన దగ్గర నుంచి అమ్మాయికి పాటలు వచ్చా, డాన్స్ వచ్చా, కరాటే వచ్చా, కున్ఫు వచ్చా అడిగా గానీ మన తెలుగు సాంప్రదాయం ప్రకారం అమ్మాయికి వంట వచ్చా, మొగుడిని బాగా చూసుకుంటాదా, పిల్లల్ని బాగా చూసుకుంటాదా? నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఏం చేయదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళగదు ఆర్టిస్టుగా. సో అలా మన తెలుగు సాంప్రదాయం తగ్గట్టు ఒక మంచి అమ్మాయి అడిగారు. ఇంతకి అలాంటి అమ్మాయి ఎక్కడ దొరికిద్దిరా? అలాంటి అమ్మాయి నేను తీసుకొచ్చా. ఆ అమ్మాయికి వంట వచ్చు, సంగీతం వచ్చు, అదొచ్చు, ఇదొచ్చు, అన్ని వచ్చు అమ్మాయికి. ఒకసారి పిలవా అమ్మాయిని. మీ
మీకు వంటొచ్చా? ఏమంటుంది భయ్య? కళ్ళు దొబ్బే అంటుంది. అరే రామకృష్ణ చెప్పరా ఏముంటుంది? చెవులు దుబ్బాయి అంటుంది. చెవులు దుబ్బాయి అంటుంది. అదేంటి ఇలా కళ్ళు మూసింది కదా? విన్నావు కదా మళ్ళీ అడుగుతా చెవులు దుబ్బాయా నీకు? మీకు ఎన్ని వంటలు వచ్చు? ఏంటా అంటది? నీ మొహానికి నేను చెప్పాలా అంటుంది. అదే రాంప్రసాద్ నువ్వు చెప్పే ఉంటుంది. నీకు చెవులు దుబ్బాయా అంటుంది. ఇలా అంటే చెవులు దుబ్బే ఏంట్రా? మరి విన్నా కదా మళ్ళీ అడుగుతా చెవులు దుబ్బాయా నీకు? బాబో ఈడే తిన్నక చెప్పట్లా. ఏమ్మా ఇప్పుడు వంట చేస్తావా? అంటే అద్దిపోయ అర్థం కాలేదా? వేలుకొస్తే అక్షరం ముక్క రాదు నీకు వంట ఏంట్రా అంటుంది. రామప్రసాద్ అంటే నాకు అర్థమైంది. నాకేం చెవులు బాగలేదు, కరెక్ట్ అయినది. నువ్వు మంచి వంట చేయమ్మా, మావాడు బాగా తింటాడు. నువ్వు వంట చేసి ఇంప్రెస్ చేయి. ఓకే ఓకే. స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంత పంపినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. కళ్ళు కళ్ళు కలుపుకుంటూ కలలు కలలు పంచుకుంటూ కాలమంతా సాగిపోని మోహమంతా కరిగిపోతూ విరహమంతా విరిగిపోతూ దూరమంతా చెరిగిపోని రాత్రిరంటే కమ్మనైన కౌగిలింత పిలుపని తెల్లవార్లు మేలుకోవడం ఉదయమంటే తీయనైన ముద్దు మేలు కొలుపని దొంగలాగా నిద్రపోవడం ఎంతో ఫన్ ఎంతో ఫన్. నిజంగా మీ ఇద్దరిని అలా చూడడం ఎంతో ఫన్ మాకు. ఆహా అదిరిపోయింది అసలు. వెరీ క్యూట్. శ్రీమణి గారు నిజంగా అనుకోలేదు మౌనిక వచ్చి ఇలా వంట చేసి ఇలా సుధీర్ని తినిపించింది. వామ్మో
ఇలా కూడా చేయొచ్చు అని నేను ఫస్ట్ టైం నేను చూస్తున్నా. చాలా బాగా చేశారు, నాకు నచ్చింది. వెరీ వెరీ నైస్. సుధీర్, నువ్వు తను జోడీ చాలా బాగుంది. అంటే ఇద్దరు చేసిన పర్ఫామ్ చేసింది కూడా చాలా క్యూట్ గా ఉంది. నాకంటే మీ ఇద్దరు నిజంగా మ్యారేజ్ అయితే ఎలా ఉంటుందో అలా నాకు అలా చూసినట్టే ఉంది. అంటే నా ఒపీనియన్. నీకైతే కరెక్ట్ జోడీ అనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. కింద నుంచి వెయిట్ చేస్తున్నా కదా, ఇప్పుడు చూడు తను మాట్లాడరా నువ్వు. హాయ్ సుధీర్. హాయ్. నేను చేసిన స్వీట్ నచ్చిందా? చాలా స్వీట్ గా ఉంది. స్వీట్ ని ఎంత స్వీట్ గా చేసి నీకు స్వీట్ గా తినిపించా అంటే లైఫ్ లాంగ్ నిన్నెంత స్వీట్ గా చూసుకుంటా చెప్పు. స్వీట్లెస్ ఫెలో, స్వీట్లెస్ ఫెలో. అది టేస్ట్లెస్ ఫెలో కదరా. అది కూడా స్వీట్ గా టేస్ట్ ఉంటదిగా. మీకు ఏమేమి వంటలు వచ్చు? చికెన్ బిర్యానీ వచ్చు, ఇంకా? గుత్తి వంకాయ వచ్చు, ఇంకా క్యాబేజ్ ఫ్రై వచ్చు, ఇంకా క్యారెట్ హల్వా వచ్చు, ఇంకా ఇంకా పప్పుచారు వచ్చు. సూపర్. చాలరా రామ్ ప్రసాద్, మామూలు కాదురా. నేను ఎలాంటి అమ్మాయి కోసం చెప్తున్నా అలాంటి అమ్మాయిని తీసుకున్నా. అవునా? ఈ అమ్మాయిని హ్యాపీగా పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఇంకా చక్కగా ఇంట్లో రోజు భోజనాలు అలా కాదు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకొని నేను ఆర్టిస్ట్ గా మనిషి కర్రీ పండి పెట్టుకుంటాం. నేనేమో క్యాషియర్ లో కూర్చుంటాను, అమ్మాయి కర్రీలు ఉండిద్ది. అమ్మేసుకుంటాం ఇద్దరం. ఈ కోసం ఇంత దూరం వచ్చి ఇంత చేస్తే కర్రీలు అమ్ముకుంటావు. కర్రీ సచ్చినోడా. అలా కాదు, జ్యూస్ ఏ చిపో అలా వెళ్ళిపోయింది ఏంట్రా? చెవులు దెబ్బయా? క్లారిటీ చెప్పింది కదా, మళ్ళీ అడుగుతావేంటి? సరే అయితే నేను వస్తా. వచ్చిన పని అయిపోయినట్టుందిగా నీకు. అయిపోయింది. ఏంట్రా అలా వెళ్ళిపోతున్నావు? చెవులు దెబ్బయా? విన్నావు కదా చెప్పింది. అదే భయ్యా, ఎవరు నువ్వు? హీరో. అది పోస్ట్ హీరో. చిచ్చి ఆపు. ప్రతిసారి హీరో హీరో అంటే హీరో అయిపోతావా? మరి ఆయన హీరోయే కదా. నన్ను అడుగు ఒకసారి. నువ్వు ఎవరు? హీరో అయిపోయా నేను. హీరో ఏంటి ప్రాబ్లం ఏంటి? హీరో అంటే హీరో అయిపోయావు. హీరోయిజం చేసి చూపి, అప్పుడు నమ్ముతా నువ్వు హీరో అని. ఏం కావాలి? హీరోయిజం చేసి చూపిమన్నా, విలన్లా పైకి రమ్మనలేదు. నీకు ఇప్పుడు హీరోయిజం కావాలి అంతే కదా? చెప్పడం కాదు, చేసి చూపివు. టన్నులు ఉంది ఇక్కడ. ఆడు చూడు. See you. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, they know who I can be. If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. ఆల్ ద బెస్ట్ సుధీర్. I just wanna be free. I wanna be all I can be.
right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. When they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Hey, hey, I wanna be all I can be. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Give it up for Sudigali Sudhir! సూపర్ సుధీర్. అంటే మేము ఎన్ని మాటలు చెప్పినా ఇప్పుడు ఇంకా తక్కువే, ఎందుకంటే నువ్వు చేసిన ఈ డేర్ డెవిల్ యాక్ట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ డార్లింగ్. నువ్వు చేస్తున్న ప్రతి యాక్ట్ నువ్వు ఎంత ప్యాషన్ తో చేస్తున్నావు, బట్ మాకు మాత్రం గజ 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 ఉంది. ప్రియమణి గారు, ఇలాంటి స్టంట్స్ చేయాలంటే డెఫినెట్ గా ఒక 3 days అండ్ చాలా సేఫ్టీ తీసుకుంటారు. కానీ సుధీర్ రియల్లీ ఐ థింక్ యూర్ వన్ ఆఫ్ ద మోస్ట్ వర్స్టైల్ పర్సన్స్ ఐవ్ ఎవర్ సీన్. యు ఆర్ నో లెస్ దెన్ అ బిగ్ హీరో ఫర్ మీ సుధీర్. బికాజ్ మీరు అన్నీ చేస్తున్నారు, మీరు పాడుతున్నారు, మీరు ఆడుతున్నారు, మీరు మ్యాజిక్ చేస్తారు, ఇంకా వేరేమైనా ఉందా? ఫ్యాంటాస్టిక్ సుధీర్, ఫ్యాంటాస్టిక్. మాస్టర్ సుధీర్, నీలాంటి కళాకారుని చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది సునీల్. ఎప్పుడైతే ఫస్ట్ పాట్స్ ని బ్రేక్ చేసి కొడుతున్నావో నాకు నిజంగా భయం వేసింది. అన్నిటికన్నా అంటే మరి అది కారు కింద. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సుధీర్. అంటే నా ఒక్కడి తరపు నుంచే కాదు, ఆడియన్స్ తరపు నుంచి కూడా మళ్ళీ ఒకసారి నీకు చెయ్యగానే ఆరోగ్యం మాత్రం జాగ్రత్త. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ప్లీజ్ ప్లీజ్, అంటే నేను నీ ఫ్యాన్ గా చెప్తున్నా. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ టైం థ్యాంక్ యూ డార్లింగ్. సూపర్. ఏంటి సూపర్, ఫుల్ టెన్షన్ తో వస్తుంటాయి ఇక్కడ. ఏమైంది భయ్యా? వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. చంద్రన్ ఏమో పెళ్లి చేసుకుంటే కష్టాలు అది అని చెప్పని చెప్తాడు. ఏం చేయాలి అర్థం కాక టెన్షన్ తో వస్తుంటే. ఆయన అంటే కేసు ఆయన వైపు వాదించుకుంటాడు. అంటే వాళ్ళంటే జడ్జిలు కాబట్టి ఇద్దరు వైపులు మాట్లాడతారు. మీరు చెప్పండి సార్, అసలు అంటే మ్యారేజ్ లైఫ్ అంటే ఏంటి సార్? ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఏంటి మీకే తెలుసు. మ్యారేజ్ అయితే ఆ లైఫ్ వేరు. ఇంత ముందు మనది ఒక ప్రపంచం అయితే పెళ్ళైన తర్వాత మనది అదొక ప్రపంచం. మనల్ని అర్థం చేసుకుని ఉండాలి. అలాంటి మంచి అమ్మాయి కూడా దొరకాలి. నాకు అలా మంచి వాళ్ళు దొరికారు, నీకు కూడా దొరకాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే,
ఓకే, ఇది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ది అదర్ సైడ్ తెలుసుకుందాం. ఏం ప్రియమణి గారు? డెఫినెట్లీ మ్యారేజ్ అంటే ఇట్స్ వెరీ ఇట్స్ సేక్రెడ్, ఇట్స్ లవ్లీ. ఐ థింక్ డెఫినెట్ గా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ అది చూడాలని ఆశ. ఇల్లు లైట్లు వేసారు, కెమెరా ఆన్ అయింది, ఇద్దరు వాళ్ళ తరఫులు చెప్పుకుంటున్నారు. ఇద్దరు వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఉన్నారు. మరి అసలు విషయం ఇలా కాదు, ఇంకో సైడ్ కూడా ఉంటది కాయిన్ కి. ఏం మేము తెలుసుకోలేమా? మాకు తెలియదా? రెడీయా? రెడీ, ఎప్పుడు రెడీ. ఓకే, మ్యూజిక్. ఓ చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అల్దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే. For sure, I'm speechless. నేను రానా అక్కడ ప్లీజ్? పెళ్ళైతే ఇలా ఉండిద్ది. ప్రోగ్రామ్ జరుగుతుంది. అది మాస్టర్ ఇప్పుడు వరకు నేను ఫోన్ లో నేను మెసేజ్ చేసి ఓకేనా నేను ఓకేనే, హౌ ఆర్ యు? ఓకే, ఐఎమ్ గోయింగ్ టు స్లీప్, ఓకే గుడ్ నైట్ అన్నాడు. సీరియస్లీ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. వండర్ఫుల్. అండ్ మీరు రావడం మాకు కూడా చాలా ఆనందం. హిందీ 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 మరి బాగలేదు. మీరు దాన్ని పట్టుకోండి ఒకసారి, చంపేస్తాం మన హిందీని. ఆపు, ఇటు నుంచి వస్తా. నాకు కుచ్చు కుచ్చు హోతా హై, దిల్తో పాగల్ హై, దిల్తో పాగల్ హై. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. షీ ఇస్ ద టైటానిక్, వి ఆర్ ద జురాసిక్ పార్క్. మంచి సినిమా పేర్లు చెప్పారు నువ్వు. ఇప్పుడు మ్యారేజ్ గురించి బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ వి ఆర్ డిస్కసింగ్ సార్. నౌ వి వాంట్ ఫ్రమ్ యూ సార్ ఒరిజినల్ టిప్స్ బిట్వీన్ లైన్ బ్యాచిలర్ లైఫ్, మ్యారేజ్ లైఫ్. Bad things after the show, good things on the show. ఆయన నా సెక్యూరిటీ గురించి చెప్పట్లే, ఆయన సేఫ్టీ గురించి చెప్పట్లేదు. No, basically the whole thing is we're getting Sudhir to get married. So they want to know the finer points. Get married, yeah, it's okay. చూసా, నేను చెప్పలా? చెప్పేసాడు ఆయన. అది సుధీర్ మీరు అడగండి. I want to know your life. How is your bachelor Life is beautiful. See, I'm here for her all the way. Like, if you say no, if she knows that, afterwards going home, no food. No food కాదు, ఈయన కుక్ చేస్తారు. You cook, he also cook. పులిహార. he's all dressed up to get married. Yes, he's very good dressed. That is like entrance. Welcome sir. Welcome sir. ఏం నువ్వు ఆగు భయ్యా, ఆయన మ్యారేజ్ లైఫ్ గురించి తెలుసుకుందాం అంటే నువ్వు. She proposed or you proposed sir? ప్రియమణి ఇస్కూల్ ముస్తఫా. సార్ ఇవన్నీ కాదు సార్, ఇప్పుడు ఒరిజినల్ టాక్ మాట్లాడుకో. ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద బుక్. లెట్స్ గో టు ద సెకండ్ పేజ్ సార్. హూ యాంగ్రీ ఫస్ట్ సార్? అంటే ఎవరు కోపం ఫస్ట్? Angry first, she. ఫస్ట్. సారీ ఫస్ట్. హూ చెప్పి Sorry me, then she. ఆదర్శ దంపతులు. బట్ సో స్వీట్ ఆఫ్ యూ సార్. ప్రపోజల్ ఆవిడ చేశారు, మీరు యాక్సెప్ట్ చేశారు. పండుగ రోజు కాబట్టి ఈసారి ప్రపోజల్ మీరు చేయండి సార్. Okay. Yeah. Do you want some flowers? Nothing, I can just propose like. प्यार के सामने वो सब जुजूब भी है. ये फूल, ఈ పువ్వు में खुशबू हो ना हो, ఈ పువ్వులో ఆ సువాసన రాని రాకపోని, पर इस दिल में मोहब्बत तेरे लिए बेहद है. ఇంత మంచి మూడ్ క్రియేట్ అయిన తర్వాత మీరిద్దరు కలిసి సరదాగా 2 స్టెప్పులు వేస్తే చూడాలండి మాకు. ఓ చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అల్దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే. అండ్ సూపర్, మీరు వచ్చారు కాబట్టి చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం. సో మీరు ఇక్కడే కాసేపు ఉండాలి.
ఏంటి శేఖర్ మాస్టర్ మీరు ఒంటరి అయిపోయారని బాధపడుతున్నారా? అవును, అవును. అవునా? వాళ్ళిద్దరిని చూడండి. ఆహా, అసలు మాతో సంబంధం లేదు. నేను ఇది గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. Huh? ఎక్స్ప్లెయినింగ్ వాట్ వాస్ హ్యాపెనింగ్. I know what to do. అది బట్ మాస్టర్ మీరేం టెన్షన్ పెట్టుకోకండి మాస్టర్. మీరు ఇప్పటివరకు చెప్పిన వాటిల్లో నిజాలు తేల్చడానికి అసలైన వ్యక్తులు వస్తున్నారు. యా ఓకే, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు కార్యక్రమంలో? నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. Oh baby, you are so beautiful, full. No okay until let's just chill, chill. నీ కళ్ళలోనే ఉంది మంట కళ్ళు. నీ ఒళ్ళవే ఈ వంపులో నా విల్లే. రావే నా అలీషా, చూపిస్తా తమాషా. ఉంటుంది నాలో నిషా హమేషా. నాలో నీ కళాకార్, నీలో నీ అలంకార్. మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్. एक बार डब्बे से स्टेप मार. एक बार तंजीरो डांस फ्लोर. एक बार डब्बे से स्टेप मार. एक बार तंजीरो डांस फ्लोर. Oh baby, you are so beautiful, full. మీ ఆనందం ఇక్కడ వరకు తెలుస్తుంది. రండి మాస్టర్, కమాన్ రండి. ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా. హ్యాపీ ఉగాది. హలో. హలో. ఇదే మేమంతా ఫస్ట్ టైం కలవడం. సో మీ పేరు? సాహితి. సాహితి. ఏం చదువుతున్నారు? 10th. 10th క్లాస్. ఏంటి మాస్టర్ 10th క్లాసా? 10వ తరగతి. అక్కడ కూర్చుని ఎన్ని పంచులు వేసాడు భయ్యా? కాదు, నేను ముందే చెప్పావు శేఖర్ మాస్టర్ పాప అని చెప్తే ఏ క్లాస్ అని చెప్తే నువ్వు 8th క్లాస్ 7th క్లాస్ అని చెప్పమ్మా బయట అన్న. ఎందుకు చెప్పమన్నారు 7th 8th అని? ఊరికే సరదా చెప్పమన్నా. ఎప్పటి నుంచి కవర్ చేశారు? ఇప్పుడు అర్థమైంది ఎప్పుడో గాంధీ గారు పుట్టప్పుడు పుట్టారు మీరు. అమ్మో, ఇప్పుడు వీళ్ళకి ఎన్ని తెలుసో ఎన్ని తెలియదు. అదే అడుగు బాగుంది, మొత్తం బయటకు వచ్చేయాలి. కాదు, ఇక్కడ మామూలుగా అనగా ఇంట్లో అలా నవ్వుతాడమ్మా. ఇంట్లో కూడా సేమ్ సౌండా? బిల్డింగ్ షేక్ అవ్వాలన్నమాట. అయితే వంట చేస్తారా? అప్పుడప్పుడు టైం దొరికితే. అంటే బాగా సరిగ్గా చేయకపోతే అమ్మ తిడుతూ ఉంటారా నాన్నని? మీకు వినపడదా? అండ్ మీ ఇద్దరు వచ్చారు, ఈ కట్అవుట్ కి తగ్గ నిజాలు తెలుస్తాయి మీకు. అసలైన వాళ్ళు రావాలి కదా. మరి పిలుద్దామా? కొంచెం సైడ్ ఇవ్వండి సార్, కొంచెం పక్క జరగండి. పూలనే కొనుకేయమంట, తను వచ్చేనంట. హే అయ్యంటే మరి నన్ను అర్థము తెలుసు నిన్న మొన్న. అరే అయ్యంటే ఇక నన్ను శబ్దము ఎద చెబుతుంటే విన్నా. అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చనంట. వాట్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్ మాస్టర్. తను వచ్చానంట. ఇప్పుడు హ్యాపీ ఉగాది. ఫస్ట్లీ మా శేఖర్ మాస్టర్ ఈ ఎమోషన్ లో గానీ ఈ హ్యాపీనెస్ మేము ఇదే చూడడం ఫస్ట్ టైం. ఫ్రమ్ ద హార్ట్ వస్తున్న స్మైల్ ఇది. హ్యాపీ మ్యాన్ మన ముందు నవ్వుతూ ఉన్నారంటే డెఫినెట్ గా ఇంట్లో ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉందని అర్థం. మేడం ఎప్పుడు మీ గురించి మాట్లాడుతూ ఉంటారు, మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటారు. పెళ్లి చేసుకోవాలి, చాలా బాగుంటుంది, ఇలా ఎప్పుడు నేను చెప్దాం అనుకుంటాను కానీ ఆయన ఆ పనులు చేయడు కాబట్టి చెప్పట్లేదు. సో ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం మేడం. ఇప్పుడు నవ్వాడు, వచ్చారు ఆయన. సార్ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు? ఇంట్లో కూడా నవ్వుతూనే ఉంటారా? బాగా నవ్వుతారు. అంటే ఇంట్లో ఏమైనా చెప్తున్నప్పుడు కూడా 5 6 7 8 అలా చెప్తూ ఉంటారు మేడం? నిద్రలో అంటారండి. డీ జరిగేటప్పుడు బాగానే. సో అప్పుడు అంటే కొరియోగ్రాఫర్ గా చేస్తున్నారు కాబట్టి డాన్స్ టెన్షన్స్ అవి ఉంటాయి. ఇప్పుడు జడ్జ్ గా ఉన్నారు కాబట్టి లేచి అని విజిలేస్తున్నారు మేడం. సూపర్ 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 అంటూ ఉంటారు మా మాస్టర్. సో అంటే వెరీ స్వీట్ పర్సన్ అండ్ ఎవరిని హర్ట్ చేయకుండా నవ్వుతో తను చెప్దాం అనుకుని చాలా మొహమాట వస్తుంది. ఇద్దరం అలాగే ఉంటాం. ఓ ఇప్పుడు మీరు కూడా అడిగితే చెప్పరా? మీరు కూడా మొహమాటమేనా?
అసలు ఎలా స్టార్ట్ అయింది స్టోరీ అవన్నీ మాకు రఫ్ గా అలా తెలుసు. మీ లవ్ స్టోరీ గురించి కొంచెం కొంచెం తెలుసుకుందాం. లవ్ స్టోరీ అంటే ఇప్పటికి మ్యారేజ్ అయ్యి 14 years 14 years కష్టాల్లో సుఖాల్లో ఇద్దరం. ఆయన మాస్టర్ అవ్వలేదు నేను చేసుకునేటప్పటికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్ట్రగుల్స్ కానీ చాలా హ్యాపీ, బాగా చూసుకుంటారు. మీ మాటల్లో ఇప్పటివరకు మీరు ఏదైతే చెప్పారో అది అక్షరాలు నిజమని మాకు అర్థమైంది. యు హావ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. చాలా మంది మ్యారేజ్ చేసుకో అంటే ఇప్పుడు ఎందుకు, నేను ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఏదో అని ఆగుతారు. వద్దలా, మీకు ఏ ఏజ్ లో మ్యారేజ్ చేసుకోవాలో ఆ ఏజ్ లో చేయండి. మనస్ఫూర్తిగా నేను ఇక్కడ ఉన్నాను, ఇంత చేశానంటే డెఫినెట్ గా నా భార్యనే. నన్ను అంత బాగా అర్థం చేసుకుంది, అంత బాగా లవ్ చేసింది. ఫస్ట్ నువ్వు ఉండాలి, నీ ముందు ఏమైతే నేను తట్టుకోలేను అని నాకు చాలాసార్లు చెప్తాను. తను లేకపోతే నేను నిజంగా ఉండలేను. మాస్టర్ నేను ఇది అడగగలుగుతున్నా అంటే దానికి కారణం మీరే. మాకు జోడీ పోజ్ వద్దు సార్, మాకు ఫ్యామిలీ పోజ్ కావాలి. నాన్న మీ ఇద్దరికి హ్యాపీ ఉగాది నాన్న. మీరిద్దరు అలా కూర్చోండి. అసలు ఆ ప్రపోజల్ జరగలేదు, అంతే అరేంజ్ మ్యారేజ్ లో జరిగింది. ఒకసారి మీరు ప్రపోజ్ చేయాలిగా. ప్రపోజ్ చేయాలంటే ఇలాగే మోకాల మీద కూర్చునేది ఆబ్వియస్లీ. మీరు అడుగుతున్నారా? అమ్మో అమ్మో. యాక్చువల్ గా ఫ్లవర్ వచ్చు, కానీ ఫ్లవర్ ఇచ్చే అంత చిన్నది కాదు మన ప్రేమ. నీ కోసం నా గుండె ఇస్తాను. మనసా ఇది నాటి అనుబంధం, తెలుసా మనసా ఇది జన్మ సంబంధం. కాదు సార్, ఆవిడ అడుగుతూ ఉంటారు ఇంట్లో సుధీర్కి పెళ్లి అవుతుందా, ఎప్పుడు అవుతుందా అని అడుగుతుంటారు మిమ్మల్ని. నాకు ప్రదీప్ పెళ్లి అవుతుందా లేదని అడుగుతారు. అందుకే నేను నీతో తిరగనన్నాను. అలాగే అనొద్దు, వయసులో పెద్దోడు నువ్వు చేసినాక నేను చేసుకోవాలి. ఏమనంటే బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటావు. ఇద్దరికి టిక్కిణియం. మీరు అలాంటివి పట్టించుకోదు మేడం. మీరు అలా కూర్చోండి హ్యాపీగా. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. మాస్టర్ మీరు అలా తలుపు వెళ్ళిపోయే ముందు ఆ ఇద్దరు పిల్లలు డాన్స్ చేస్తుంటే ఎంత ఆనందపడ్డారో మేము చూసాం. ఆ పాటికి ముగ్గురు కలిసి 2 స్టెప్లు వేసేస్తే. Oh baby, you are so beautiful, full. You're okay until let's just chill. నీ కళ్ళలోనే ఉంది మొంత కళ్ళు. నీ ఒళ్ళే you won't pull on a will. Take a bar, tapesi step bar. Hey, take a bar, Tanjiro dance floor. Take a bar, tapesi step bar. Hey, take a bar, Tanjiro dance floor. Oh baby, you are so beautiful, full. చూడముచ్చటైన విషయం ఏంటంటే అడి తిరిగి వాళ్ళ అబ్బాయిని వాళ్ళ అమ్మాయి చూసి నెక్స్ట్ ఇదేగా. అంతే పర్ఫెక్ట్ కాంబినేషన్ మీ ముగ్గురిది. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది నిజంగా. వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు నిజంగా పెళ్లి చేసుకోవాలని అయితే ఉంది. చూసా నీకు కూడా క్లారిటీ వచ్చింది. నేను టెన్షన్ పడకు, నేను నీ పెళ్లి చేస్తా కదా. నాకు తెలుసు, నాకు నిజంగా నమ్మకం ఉంది నువ్వు చేస్తావు పెళ్లి. రాఘు గారు ఎలాగో చెప్పారు, ఆ అమ్మాయి ఎలాగో రాదు, ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది. నా మాటిను ఒప్పేసుకో, మ్యాచ్ ఫిక్స్. ఆ అమ్మాయికా? అంతే. ఓకే. నీకు ఎలా అవుతుంది పెళ్లి అనుకుంటున్నావు? ఇప్పటిదాకా నా కోసం 6 ఆల్మోస్ట్ ఫైటింగ్ చేశారు, నా గురించి చచ్చిపోతాను అన్నారు. నీకోసం 6 కొట్టుకున్నారు అనుకుంటున్నావు కదా, అది నీ భ్రమ. పాప షాక్ లో ఉన్నట్టుంది. మన కోసం ఎన్ని వద్దాలు జరిగినాయి ఏంటో. ఫస్ట్ నుంచి ఎలా నా కోసం చచ్చిపోతా అన్నారు చెప్పది. క్లారిటీ ఇవ్వాలి. ఫస్ట్ నుంచి చెప్పాలంటే ఆవిడ కాదు భయ్యా, నీకు చెప్పాలి. ఏంటి? ఫస్ట్ రష్మి గారు ఫోన్ చేశారనమాట. సుధీర్ గారి పెళ్లి గోల అని ప్రోగ్రామ్ పేరు పెట్టారు. 6 అమ్మాయిల్ని సెలెక్ట్ చేసి ఈ 6 గెస్ట్లకి వాళ్ళని అప్పచెప్పి వాళ్ళందరినీ ఇక్కడికి పంపించారు. ఈ ప్రోగ్రామ్ అంతా పెట్టి ఇగో ఈయన్ని ఎదవం చేయమని చెప్పింది ఈవిడ.
మరి వాళ్ళిద్దరు ఏంటి? వాళ్ళు కూడా మన సైడే. రష్మి ఫోన్ చేసింది ఇలాగా సుధీర్తో ఆడుకుందాం అంటే, సుధీర్తో ఆడుకుందాం అంటే మేము ఇప్పుడు ముందే ఉంటాం కదా. ఏం ఆటలు బాబు? పెళ్ళి ఆటలు బాబు. దీనికోసం నేను మళ్ళీ డిజైనర్ వేరే డ్రెస్, ఈ లుంగి ఇవన్నీ వేసుకొని ఏంటో ఆ గ్లాసులు పాలు కొట్టాలేంటో, కుండలు కొట్టుకోవడాలేంటో, కార్లు ఎక్కించుకోవడాలేంటో. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. వచ్చే ఉగాదికి సుధీర్ గాడి పెళ్లి గోల 2 మామూలుగా ఉండదు. హలో, ఈసారి నేను అర్థం చేసే అవకాశం మీకు ఇవ్వను. ఈసారి ఏమైనా ఇచ్చావేంటి మాకు? ఎందుకు పుడతారో తెలియదు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషులకి. పెళ్లి చేసుకునే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది. ప్రదీప్ గారు తగలెట్టండి మీరు. అంటే ఏం లేదు సార్, రష్మి గారి ప్లాన్ ఏంటంటే అటు రష్మికి, వర్షినికి, భానుకి, నాకు ఎవ్వరికి అవ్వలే పెళ్లి. ఈయన ఎలా చేసుకుంటాడు సార్? ఎలా ఒప్పుకుంటాం సార్? అందుకనే మా అందరికి అయ్యాక కుదిరితే సుధీర్కి ప్లాన్ చేస్తాం. నా లడ్డూలో పెళ్లి నాకేం అవసరం లేదులే వారు, మీరు చేసుకోండి. మొత్తం అందరు కలిపి ఆడుకున్నారు అన్నమాట. సరే నేను వెళ్తాను సార్. ఆగు. ఇంకేం మిగిలింది సార్ నా దగ్గర? ఉగాది శుభాకాంక్షలు చెప్పద్దేంటి? ఈటీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు.